మన యేసయ్య ఎలాంటి వాడే? మంచివాడు కదా. ఎలా కొంచెం మంచివాడా, చాలా మంచివాడా? చాలా చాలా మంచివాడు. అందుకని అలాంటి మంచి యేసయ్యని మనం స్తుతిద్దాం, పాట ద్వారా గణపరుద్దాం. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నాకు దొరికిన నా యేసుడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నాకు దొరికిన నా యేసుడు. మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు. నా పాప శిక్షను తాను మోసెను, నా కొరకు కలువరిలో త్యాగమాయను. నా పాప శిక్షను తాను మోసెను, నా కొరకు కలువరిలో త్యాగమాయను. తన ప్రేమ వర్ణనాతీతం, తన జాలి వర్ణనాతీతం, తన ప్రేమ వర్ణనాతీతం, తన జాలి వర్ణనాతీతం. చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నాకు దొరికిన నా యేసుడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నాకు దొరికిన నా యేసుడు. మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు. నా పాప శిక్షను తాను మోసెను, నా కొరకు కలువరిలో త్యాగమాయను. నా పాప శిక్షను తాను మోసెను, నా కొరకు కలువరిలో త్యాగమాయను. తన ప్రేమ వర్ణనాతీతం, తన జాలి వర్ణనాతీతం, తన ప్రేమ వర్ణనాతీతం,
తన జాలి వర్ణనాతీతం. చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు. అందరం పడదామా? చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు. నేను నమ్మిన నా యేసుడు చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు. నేను నమ్మిన నా యేసుడు. ఇలాంటి ప్రేమ ఎక్కడ లేదు, ఇంతైన ప్రేమ అంతు చిక్కదు. ఇలాంటి ప్రేమ ఎక్కడ లేదు, ఇంతైన ప్రేమ అంతు చిక్కదు. కలువరిలో చూపిన ప్రేమ, శాపమునే బాపిన ప్రేమ. కలువరిలో చూపిన ప్రేమ, శాపమునే బాపిన ప్రేమ. చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు. చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు. నేను నమ్మిన నా యేసుడు చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు. నేను నమ్మిన నా యేసుడు చాలా చాలా మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత. మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత. చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు. చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు. నేను నమ్మిన నా యేసుడు చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు. నాకు తెలిసిన నా యేసుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ముఖ్యంగా మధు కూడా ప్రత్యేక వందనాలు. మధు మా ఇంట్లో ఒక పిల్లవాళ్ళు లాంటివాడు, సంఘంలో నమ్మకస్తుడు. మరి ఏ పని చెప్పినా మరి కాదనకుండా చేస్తారు. మరి దైవ సేవకులు యేసుపాదం గారు ఫోన్ చేసినప్పుడు, వాస్తవంగా నాకు ఈరోజు కూడా గణపవరంలో మీటింగ్ ఉంది, కానీ మధు ప్రేమను బట్టి ఒకసారి రావాలి అన్నప్పుడు ఆ మీటింగ్ ఏరియా వాళ్ళకి గొప్పచెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది. మరి యేసుపాదం గారు మంచి ప్రేమ గలవారు. వారు చూస్తుంటే అర్థమవుతుంది, మాలాగా కాదు, గత సాత్వికంగానే మంచి మనిషే. మీకు మంచి పాస్టర్ గారు దొరికారు, చాలా సంతోషం. సంతోషం కానీ చాలా అదృష్టవంతులు. ఎందుకు చెప్పండి? పాస్టర్ గారు అదృష్టవంతులు ఎందుకు చెప్పండి? నోరు మెదపరేంటి? పాస్టర్ గారు అదృష్టవంతులు ఎందుకు చెప్పండి? మీరు ఆడపిల్ల కన్నందుకు. ఈరోజు మగపిల్ల కన్నా వాళ్ళు ఎవరైనా సుఖంగా బతుకుతున్నారో చెప్పండి తల్లిదండ్రులు. మగపిల్లల కని మేము సుఖంగా బతుకుతున్నామన్న మగపిల్ల తండ్రులు కానీ తల్లులు కానీ చెప్పండి, మేము సుఖంగా బతుకుతున్నామయ్యా మగపిల్లలు కానీ అన్నవాళ్ళు ఉంటే చెప్పండి. ఈరోజు
నా దేశంతరకు నేను రాష్ట్రం అంతా తిరుగుతూ ఉంటాను, ఎక్కడ కనపడలా. ఆ బిడ్డల కొడుకుల గురించి ఏదో సమస్యలు చెబుతూ ఉంటారు, అయ్యా వాడు ఇట్లా అట్లా అని. ఆడపిల్లలు కన్న తండ్రి తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులని నేను భావిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. సరే, ఓకే, నా గురించి నేను పరిచయం చేసుకుంటాను. మా స్వగ్రామం గణపురం, రాజుపాలెం మండలం, పల్నాడు జిల్లా. మేము ప్రస్తుతం నేను గుంటూరులో ఉంటున్నాము. వాస్తవంగా నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. నేను 39 సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్లో నేను కానిస్టేబుల్గా చేరి ఏఎస్ఐగా రిటైర్డ్ అయ్యాను అనమాట. రిటైర్డ్ అయ్యి ఇప్పటికి 5 సంవత్సరాలు అయింది రిటైర్డ్ అయ్యి. నేను పరిచర్య ప్రారంభించి 35 సంవత్సరాల నుంచి పరిచర్యలోనే ఉన్నాను. నేను రక్షించబడ్డ దినం మొదలుకొని ఇప్పటి వరకు సేవలోనే ఉన్నాను. దరిదాపుగా దేవుడు నన్ను వాడుకొని 14 సంఘాలు ఏర్పడ్డాయి. 6 మంది సేవకులను తయారు చేసి ఆ సంఘాలు నడపడానికి వారిని ఉపయోగించుకోవడం జరిగింది. ఏదైనా ఈరోజు మీ మధ్యకి రావటం చాలా సంతోషం. పోలీసుల్ని మీరు బాగా ప్రేమిస్తారు. ఇది నవ్వారు, పోలీసులను ప్రేమిస్తారు, నవ్వారు ఏంటి? పోలీసు అంటే ఇష్టం కదా మీకు? సహజంగా పోలీసులు అంటే ఎవరు ఇష్టపడరు? ఇష్టపడతారా? ఎవరు ఇష్టపడరు. ఇప్పుడు ఉదాహరణకి మీ ఊళ్ళోకి బాగా ఇంత లావు పోలీసు వచ్చాడు అనుకోండి మీ ఊళ్ళోకి. ఆ పోలీసు గురించి ఏమంటారు? కామెంట్ చేస్తారు, అంతా జోక్స్ చేస్తారు. అబ్బా పాప సొమ్ము తిని బలిచాడరా అంటారు. ఈరోజు అంతా జోక్స్ అన్నీ కూడా పోలీసుల పైన. బాగా సన్నంగా అనుకుంటూ వచ్చాడు అనుకోండి, అతను చూసి ఏమంటారు తెలుసా? చేసిన పాపం ఎక్కడ పద్ది, ఇటు టీబీ వచ్చిందిరా అంటారు. అంతే, పోలీసుల గురించి రకరకాల కామెంట్ చేస్తారు. అంటే ఎక్కువ శాతం పోలీసుల్లోనే పాపం పుట్టింది. నేను ఆ డిపార్ట్మెంట్ పనిచేసే కాబట్టి చెబుతున్నాను. ఎక్కువ శాతం పాపం అందులోనే పుట్టింది అనమాట. దేవుడు అందులో నుంచి నన్ను రక్షించాడు. ప్రైజ్ లార్డ్. దేవుడు అందులోంచి నన్ను రక్షించాడు అనమాట. ఈరోజు నేను మీ మధ్యలో ఉంటాను. కారణం ఏంటంటే దేవుడు నన్ను రక్షించుకున్నాడు కాబట్టి నేను ఈ స్థలంలో, ఈ పరిశుద్ధ స్థలంలో నేను నిలబడగలిగాను. పోలీసుకి అయితే ఎవరు రానిరు, ప్రభు బిడ్డగా కాబట్టి నన్ను ఆహ్వానించి తీసుకెళ్ళి నాకు మరి మా పాస్టర్ గారు చూశారు. మీరు మంచి చక్కని పాటలు పాడుతూ ఉంటారు. మరి మాకు 2 ఆడపిల్లలు, 1 కుమారుడు. అందరూ పరిచర్లోనే ఉన్నాం. వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటూ దొరికిన సమయంలో పరిచర్య చేస్తూ ఉంటారు. మా పరిచర్లో భాగస్వాములుగా ఉంటారు బిడ్డలు కూడా. మాకు ఏ ఇబ్బంది లేదు, ప్రభువే మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు మీ మధ్యకి రావడం చాలా ఆనందంగా ఉంది. మీరు చాలా ఉత్సాహంగా పాటలు పాడుతున్నారు, చప్పట్లు కొడుతున్నారు. మీరు ఆనందంగా ఉన్నారు, సంతోషంగా. మీ పాస్టర్ గారు కూడా ఆనందంగా ఉన్నాడు. మరి వాయిద్యంలో అంచే మధు కూడా ఆనందంగా ఉన్నాడు. ఇక్కడ అందరూ ఆనందంగా ఉన్నాడు, దిగులతో చింతతో ఎవరు ఏమి లేదు, అందరూ బాగానే ఉన్నారు. ఓకే, చిన్న మాట తీసుకొని నేను మీ మధ్యకి వాక్యాన్ని, నా సాక్ష్యం ఎప్పుడన్నా వస్తే పంచుకుంటాలే. నేను ఎలా రక్షించబడింది, నేను ఎలా మారుమూసి పొందింది, నేను ఎందుకు ఇంత మరి బలంగా దేవునిలోకి రావాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా ఎప్పుడన్నా అవకాశం దొరికినప్పుడు ఒకలా పాస్టర్ గారు మళ్ళీ పిలిస్తే అప్పుడు పంచుకుంటాను. ఇప్పుడు వాక్యంలోకి వెళదాం. మనం చూద్దాం. ఇక్కడ మనం ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయం 8వ వచనం చూస్తే, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం చూస్తే ఒక్కసారి అది చదవండి. కార్యారంభము కంటే కార్యాంతం మేలు. ప్రారంభ దినాల కంటే చివరి దినాలు బాగా ఉండాలి. మన విశ్వాస జీవితం ప్రారంభిస్తాం, బాగానే ఉంది, కానీ చివరి వరకు అది బాగోదు. మనం ఎలాగా ప్రభులోకి వచ్చామో చివరిదాకా అలాగనే ఉండాలి. మొట్టమొదటి దినాల్లో ఎలా ఉంటాం? మనం చాలా హుషారుగా ఉంటాం, పరుగులెత్తి పనులు చేస్తాం. పాస్టర్ గారు ఏమైనా పని ఉందండి అంటాం. అసలు అందరికన్నా ముందు వచ్చేస్తాం బైబిల్ పట్టుకొని. నాకు పాట దొరికితే బాగుండు, నాకేమైనా పని దొరికితే బాగుండు మందిరంలో. పాస్టర్ గారిని అడిగిడికి పని చేస్తాం. కానీ రాను ఏమైపోద్ది అంటే పాస్టర్ గారికి పనులు చెబుతాం. పాస్టర్ గారికి పనులు చెప్పిస్తే స్థాయికి వెళ్ళిపోతాం. ప్రారంభ దినాల్లో పాస్టర్ గారిని ఏమంటాం? వందనాలు బ్రదర్, లేకపోతే అయ్యగారు, పాస్టర్ గారు అని అంటాం. కొన్ని రోజులు పోయిన తర్వాత ఏం చేస్తామంటే నీ ఆత్మీయ జీవితం ఏమైపోయిందంటే ముదిరిపోద్ది. వరుస కలుపుతారు. బావగారు వందనాలు అంటారు. పాస్టర్ గారిని బట్టి బావా
నువ్వు రక్షణలోకి వచ్చినప్పుడు ఏమని పిలిచావు? బ్రదర్ వందనాలు అన్నావు, పాస్టర్ గారు వందనాలు అన్నావు, అయ్యగారు వందనాలు అన్నావు. ఇప్పుడు బెండకాయ ముదిరితే కూరకు పనికొద్దా? విశ్వాసం ముదిరిపోతే కూడా భక్తి జీవితానికి పనికిరారు. లేత బెండకాయ లాగుంటే మీరు కూడా దేవుని పనికి వస్తారన్నమాట. ముదరకూడదు, భక్తి ముదరకూడదు. భక్తిగానే ఉండాలి. అందుకని ఆరంభంలో ఎలా ఉంటామంటే పరుగులెత్తి పని చేస్తాం. చూద్దాం, ఒక వ్యక్తి గురించి మీరు జ్ఞాపకం చేస్తాను. పాస్టర్ గారు ముందే చెప్పాడు ఉన్నట్టు మాట్లాడతానని. కొద్దిగా తగ్గిస్తాను ఈరోజు ఇక్కడ, మళ్ళీ అదురుపోతారు, మళ్ళీ ఇంకోసారి పిలవరు, మళ్ళీ ఏం లేదు. ప్రైజ్ లార్డ్. చూద్దాం, ఇక్కడ ఒక ఆయన ఆకాను ఉన్నాడు. ఆకాను గురించి ఒక మాట చెప్తాను నేను, తర్వాత ముందుకెళ్దాం. ఆకాను ఏం చేశాడంటే ఎరుకో పట్టణం శపించబడ్డ పట్టణంలో ఏం ముట్టుకోకూడదన్న. వీళ్ళు ఎవరయ్యా అంటే బాప్తిసం పొందారు. బైబిల్ ఏం రాసిందంటే కొరింథీ పత్రిక 10:2 ఏం రాయబడిందంటే మేఘములను సముద్రంలోనూ బాప్తిసం పొందిరి అని రాసింది. మేఘాల్లో సముద్రాల్లో అని చేసింటే ముందుగానే మనకంటే ముందు బాప్తిసం పొందారు వాళ్ళు. ఈ బాప్తిసం పొందిన వ్యక్తి ప్రారంభ దినాలు చాలా బాగుండేవి. వాళ్ళు ఎక్కడ బయలుదేరారు? కానాను వెళ్ళటానికి బయలుదేరారు వాళ్ళు. బాగా కానాను వెళ్ళటానికి వాళ్ళు బయలుదేరారు. కానీ మధ్యలో ఎరుకో అడ్డొచ్చింది, దాన్ని తొలగించుకున్నారు. ఆ ఎరుకో పట్టణంలో జయించారు, తగలబెట్టారు. దేవుడు శపించబడ్డ పట్టణంలో ఏం ముట్టుకోకూడదు అన్నాడు దేవుడు. కానీ ఆకాను ఏం చేశాడంటే దురాశ. ప్రారంభ దినాలు చాలా బాగున్నాడు, చెప్పినట్టు నడిచాడు, దేవుడు చెప్పినట్టు. లెగమంటే లేచాడు, కూర్చోమంటే కూర్చున్నాడు. కానీ ప్రారంభ దినాలు చాలా బాగున్నాయి. కానీ రాను రాను ఆత్మీయ జీవితం ఏమైపోయిందంటే సన్నగిలిపోతూ ఉంటుంది ఆత్మీయ జీవితం. అందుకే ఇతను ఏం చేశాడంటే అతను పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మును దొంగిలించాడు. దొంగ అయిపోయాడు. ఏమైపోయాడు ఆకాను చెప్పండి మీరంతా కూడా? దొంగ. ఏమయ్యాడు చెప్పండి అమ్మా? ఏమైపోయాడు? అతను బాప్తిసం పొందాడు, రక్షించబడ్డాడు, మారుమనసు పొందాడు. ఏ ప్రాంతానికి చేరుకోవాలో ప్రయాణం అయ్యారు. అది ఆత్మీయ జీవితం, అది యాత్ర. ఆ యాత్రలో ఉన్నటువంటి వాడు ఎక్కడికి చేరుకోవాలంటే పరమకానాను చేరుకోవాలి. మధ్యలో ఏమైపోయాడంటే దొంగ అయిపోయాడు. మనం కూడా దొంగలమే కాదా? సమయాన్ని దొంగిలిస్తున్నారు, దేవుని సమయాన్ని. దొంగ కాదా? చెప్పండి, దొంగ కదా నువ్వు? దేవుని సమయం దేవునికి ఇవ్వాలి కదా, దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలి కదా, దొంగ కదా? మేము పర్ఫెక్ట్గా దశమ భాగం ఇస్తున్నాం, మేము పర్ఫెక్ట్గా ఆశీర్వదించబడ్డాదే ఇస్తున్నాం అని చెప్పగలుగుతారా గుండె మేము చేసుకొని? మరి దేవుడి సొమ్ము దొంగిలిస్తూ దొంగలా ఏమవుతారు మీరు? దొంగలా కాదా? మీ మీద ఒక రిపోర్ట్ రాయాలి దొంగలందరిపైన. నేను రాయాలవద్దా? మరి దొంగే కదా. మరి దేవుడి సొమ్ము దేవుడికి ఇవ్వాలి, సరే ఆశీర్వదించబడిన కొలది ఇవ్వాలి అంటే దశమభాగం కంటే కూడా ఎక్కువ ఇవ్వాలి మనం. అంటే నేను దశమభాగం గురించి చెప్తున్నాను కాదు, దొంగలు ఎలా దొంగలు అవుతారో చెప్తున్నాను బట్టి నేను. మరి ప్రభు అన్నాడు, ఏ విషయంలో మేము దొంగిలించామయ్యా అని అడుగుతారు. మీరు దశమభాగాలు ఇవ్వక దొంగిలించా అంటాడు దేవుడు. దొంగే కదా మీరు. మరి సమయాన్ని దొంగిలిస్తున్నారు కదా, మీరు ప్రార్థన చేయాలి కదా. ఎన్ని గంటల దశమభాగం? ఎన్ని గంటల ప్రార్థన? 2 గంటల 40 నిమిషాలు ప్రార్థన చేయాలి కదా. ఆ ప్రార్థన జీవితం ఏది మీకు? ప్రార్థన జీవితం ఉండాలి కదా. రాగానే ముసుకేస్తారు. ఒకటే నిద్ర, ఇంట్లో నిద్ర, చర్చిలో నిద్ర. మీకు చర్చికి రాగానే జ్వాలబడినట్టు ఉంటుంది ఏంది అని నిద్రపోతారు. ఏందో నాకు అర్థం కాదు. దేవుని సమయాన్ని దొంగిలిస్తుంటారు, దేవుని సన్నిధిని దొంగిలిస్తుంటారు, ఆయన డబ్బును దొంగిలిస్తుంటారు. ఆకాను కూడా రక్షించబడి మారుమనసు పొంది ప్రభువుని నమ్ముకొని అన్నీ ఆత్మీయ జీవితం ప్రారంభించిన అతను ఏమైపోయాడు? చివరికి దొంగ అయిపోయాడు. ఏమైపోయి దాని ఫలితం ఏంటంటే అతన్ని రాళ్లతో కొట్టి చంపేశారు, కాల్చేశారు. అంటే ఎక్కడికి వెళ్ళాలని బయలుదేరాడు? కానాను వెళ్ళాలని బయలుదేరాడు. కానీ కానాను వెళ్ళకుండానే మధ్యలోనే ఏమైపోయింది? ఆత్మీయ జీవితం పతనం అయిపోయింది. అతను కుటుంబం నాశనం అయిపోయింది, సంపాదన నాశనం అయిపోయింది, బిడ్డల నాశనం. ఒక్కడ చేసిన పాపము అందరికి చుట్టుకుంది. మీలో మీ కుటుంబంలో ఒక్కళ్ళ చేసిన పాపం కుటుంబాన్ని చుట్టుకుంటుంది. మీరు అనుకుంటున్నారు కాలా, దేవుని శాపం మామూలు విషయం కాదు. అతను అనుకున్నాడు బయలుదేరేటప్పుడు నేను కానాను వెళ్తున్నాను అనుకుని ఉంటాడు. వాడు పిల్లలు అనుకుని ఉంటారు నేను కానాను వెళ్తున్నాను అనుకుంటారు. కానీ ఎవరో కానాను ఇచ్చారు. ఈరోజు పరలోకానికి వెళ్ళాలి అంటే నీ ఆత్మీయ జీవితం చివరిదాకా బాగుండాలి. ప్రారంభ దినాలు ఎలా ఉన్నాయి, ముగింపు దినాల్లో కూడా అలాగుంటే నువ్వు కానాను వెళ్ళగలుగుతావు, లేకపోతే వెళ్ళలేవు. పరలోకానికి వెళ్ళాలంటే మన ప్రారంభ దినాల్లో ఎలా ఉన్నాం, నిజంగా రక్షించబడ్డ దినాల్లో చాలా హుషారుగా ఉంటాం. అసలు దేవుడి కొరకు మా ప్రాణం ఇస్తాం.
దేవుడే మాకు కావాలి అన్నట్టుకుంటాం. కానీ రాను రాను ఏమైపోద్ది, లోకంలో ఆశలు పెరుగుతూ ఉంటాయి. లోకంలో ఎన్నో ఆశలు పెంచుకుంటాం, లోకాన్ని పెంచుకుంటాం, లోకాన్ని ప్రేమిస్తాం, లోకంలో ఉన్నాయని నాయ అనుకుంటాం. ఏది నీది కాదు, ఈ లోకంలో ఏది నీది కాదు, కానీ అన్నీ నాయ అనుకుంటావు. కానీ ఆకాను కూడా ఏదో సంపాదించాలనుకున్నాడు. దేవుడు నిషేధమైన దాన్ని ముట్టుకోకూడదంటే ముట్టుకున్నాడు. ఏమైపోయాయంటే మనం కూడా చూడకూడదన్నా చూస్తాము, చెయ్యకూడదన్న పనులు చేస్తాము. మన ప్రారంభ దినాలు ముగింపు దినాలు ఒకటిగా లేవు. ప్రారంభం ముగింపు ఒకటిగా ఉండాలి, మేలుకరంగా ఉండాలి. రాను రాను ఎలా ఇంకా ఆత్మీయంగా మనం ఉజ్జీవించబడాలి, కానీ ఇంకా ఉద్యోగంగా ఉండాలి. కానీ రాను రాను ఏమైపోయిందంటే సన్నగిలిపోతున్నాం ఆత్మీయ జీవితంలో. ప్రైజ్ లార్డ్. కాబట్టి మనం ఏ రకంగా అంటే ఆకాంలాగా ఉండకూడదు. ప్రారంభ దినాలు ఎలా ఉండేవో ముగింపు దినాలు కూడా అలాగే ఉండాలి. మరొక వ్యక్తి గురించి చెప్తాను నేను, గెహాజీ గురించి. గెహాజీ ఎంత ప్రథమ శిష్యుడండి ఎలీషాకి, చాలా ప్రథమ శిష్యుడు. ఎంత నమ్మకంగా ఉంటాడంటే అంత నమ్మకంగా ఉంటాడనమాట. అంటే తనకు తన ఆయుష్దాలన్నీ కూడా గెహాజీలు మరి తీసుకునేవాడు. ఎలీషా ఆయుష్దాలని అంత నమ్మకం ఉండేవాడు. మరి ప్రథమ శిష్యుడిగా ఉండేవాడు, వెంబడించేవాడు. ఇలాంటి వాడికి ఏమైపోయింది, మధ్యలో ఏమైపోయిందంటే ధనాశ కలిగింది. ఏమండి, ఒక విశ్వాసి ఎదగాలంటే, ఒక విశ్వాసి పరలోకానికి వెళ్ళాలంటే స్త్రీ ఆశ ఉండకూడదు, పురుషుడు ఆశ ఉండకూడదు, ధనాశ ఉండకూడదు. ఈరోజు దేనికి ప్రాధాన్యత ఇస్తారంటే డబ్బుకు ప్రాధాన్యత ఇస్తున్నారు, పాపానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. మనం అలా ఇవ్వకూడదు. మనం దేవుని బిడ్డలం. అసలు యేసుప్రభు నమ్ముకుంది ఎందుకంటే పరలోకానికి వెళ్తానికి, భూలోకంలో సంపాదించుకోవడానికి కాదు, దోసుకోవటం పోసుకోవడానికి కాదు. ప్రతి వాడితో నేర్చుకుని నాకు ఇయ్యి అనే పనే. మరి నువ్వేమిస్తావమ్మా? నువ్వు ఇవ్వాలి కదా, నువ్వు ఇస్తే కదా ఆయన ఇచ్చేది. నీ ఇవ్వటం చేత కాదు, చేతులు రావు. జీవితకాలం అంతా ఏ దరిద్రమో కానీ ఆ 10 రూపాయలే సంద చేసేది, అది కూడా చినిగిపోయిన నోట్లు. మళ్ళీ పాస్టర్ గారు జాయింట్ చేసుకొని ఆ చక్కెర బొక్కర మళ్ళీ చెల్లాలి. నేను చూస్తూ ఉంటా కదా, కానుక పెట్లు వచ్చేవన్నీ కూడా మరి హేబేలు శ్రేష్టమైనటువంటి వాటిని అర్పించడం లేదా? మరి మీరు కానుకేసేటప్పుడు ఎలాంటి వేయాలి? 10 నోట్లు ఏదో కొత్త నోటో అది వేయాలి. మనం ఎట్లేస్తాం? 10 నోట్లో పాత నోటు ఏదో పాస్టర్ గారు చెల్లించుకుంటాడులే, అలాంటి నోట్లు వేసేదే మీరు. గెహాజీ శ్రేష్టమైనటువంటి వాటిని పొందుకోకుండా తాత్కాలికమైనటువంటి వాటిని చూసావా? మరి అక్కడికి నయమాన్ వచ్చాడు, కానీ స్వస్థ పొందాడు. బహుమతిని ఇవ్వాలని చూశాడు, నిరాకరించాడు ఎలీషా ఏదైతే నిరాకరించాడో దాన్నే కావాలనుకున్నాడు. చూడండి ప్రియరా, గెహాజీ దాన్ని కావాలనుకున్నాడు, చాలా దూరం వెళ్ళిపోయాడు. నయమాన్ చాలా దూరం వెళ్తే ఇతను పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. ఏమంటే విశ్వాసులు ఎక్కువ శాతం అబద్ధాలే మాట్లాడతారు. ఏమా ప్రార్థన రాలేదమ్మా, నాకు బాగలేదండి. నిజంగా బాగలేదా? నిజంగా ఆమె నానాలి దేవుడు అంటే మనసు అనపడాలి. లేకపోతే బాగోకుండా నీకు బాగా పొండుకొని సోమరదాని పోయి లేకోకుండా ప్రార్థన రాకుండా పొండుకొని ఇప్పుడు ఏమని చెబుతావు? పాస్టర్ గారు అడిగితే నా బాగలేక అప్పుడు యాక్షన్, సినిమాలో యాక్షన్ చేస్తారే, యాక్షన్ అనగానే పాస్టర్ గారు అండి బాగలేదండి. నిజంగా ఎంత యాక్షన్ చేస్తారంటే అన్ని అబద్ధాలు చెబుతారండి. ఏదో ఈ పని మీద రాలేకపోయాను, నిద్రలేకపోయానో లేకపోతే ఏదో చెప్పి అది ఒరిజినల్ మాట చెప్పొచ్చు కదా. పాస్టర్ గారు సంతోషపడతారుగా. అన్ని అబద్ధాలు చెబుతారు, అన్ని అబద్ధాలే, పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. గెహాజీ కూడా ఎక్కడికి వెళ్ళావయ్యా? నేను ఎక్కడికి వెళ్ళాను? గెహాజీ, నీతో నా మనసు లేదా? నీతో నా మనసు రాలేదా? నువ్వు చేసినా తెలియదు అనుకున్నావా? ఇది చెబుతావు మా విశ్వాసులందరికీ. ప్రతి ఒక్కళ్ళ గురించి నాకు తెలుసు. నేను ప్రార్థనలో ఎత్తి పడితే ప్రతి ఒక్కళ్ళ గురించి నేను ప్రతి అడ్రస్తో సహా చెప్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళావా? ఎవరైనా అడగనా మా విశ్వాసాన్ని? నేను ప్రార్థనలో ఎత్తి పట్టి నువ్వు ఈరోజు ఎందుకు రాలేదు, ఏ కారణం చేత రాలేదు అన్నీ చెబుతాను. నేను నాకే ఊరు చెప్పవసరం లేదు, ఇలా పక్కన కూడా చెప్పవసరం లేదు. నేను ఖచ్చితంగా చెబుతాను. నేను ఆ ఇంటికి వెళ్ళా అంటే ఆ మనసులో ఏమనుకుంటుందో కూడా చెబుతా. పాస్టర్ ఎప్పుడు పోతారా, సీరియల్ టైం అయింది, ఎప్పుడు పోతాడా బయటికి, అది కూడా చెప్పేస్తా. అమ్మా ఈ మాట అనుకుంటున్నావు కదా ఇప్పుడు అంట. ఇప్పుడు అనుకోవటం, హృదయంలో అనుకోవటం మానేశారు ఇప్పుడు అందరూ కూడా. ఎందుకు నాకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఎవరు అంటలా. ఆ రోజుల్లో నేను కొత్తగా గుంటూరులో పరిచర్య ప్రారంభించే దినాల్లో కొద్దిగా అప్పట్లో సినిమాలు చూస్తూ ఉండేవాడు. ఏదో సీరియల్ వచ్చేది, మేము ఆ టైంకి విజిటింగ్కి వెళ్ళేవాడిని. విజిటింగ్కి వెళ్ళగానే వాళ్ళ మనసులో ఏమనుకునేవాళ్ళు, తొందరగా వెళ్తే బాగుండు ప్రార్థన చేసి, అది నాకు బయలుపరచబడేది.
నేను అదే మాటని అని చెప్పేవాడిని. చెప్తే వాళ్ళు ఎట్లా తెలుసు అని ఆశ్చర్యపోయేవాళ్ళు. అంటే పాస్టర్ గారు మనసు ఎప్పుడు మీ కుటుంబాల మీద ఉంటుందండి. ప్రైజ్ లార్డ్. దైవ సేవకుడు మీ గురించి ప్రార్థన చేస్తాడు, దైవ సేవకుడు మీ గురించి పట్టించుకుంటాడు. అరే చాలామంది ఎక్కడెక్కడికో పరిగెత్తారు, బుద్ధి లేదండి పరిగెత్తడానికి. అక్కడక్కడ పరిగెత్తే వాళ్ళు ఏమైనా మీకోసం ప్రార్థన చేస్తారా? మేము గుర్తుపెట్టుకుంటారా? సముద్రంలో రెట్టేస్తే అదేమన్నా ఇదా? అరే మీ పాస్టర్ గారండి మీ కొరకు కన్నీళ్ళు గార్చేది, మీ కొరకు ఉపవాసాలు ఉండేది, మీ కుటుంబంలో ప్రతి సమస్య కోసం మీ పాస్టర్ గారు మీ కాపరి. పరుగులు ఎత్తగాకండి. విద్యుత్ దీపాలు చూసో, కుర్చీలు చూసో, డిజిటల్ చూసో పరుగులు ఎత్తగాకండి. మీ కాపరి అవసరం మీకు. మీ కొరకు నిత్యము ప్రార్థన చేసే ఒక కాపర అవసరం మీకు. మీ బాధల్లో ఉన్నప్పుడు, మీ కష్టాల్లో ఉన్నప్పుడు, మీ శోధనలో, ఇరుకులో, ఇబ్బందులు ఉన్నప్పుడు మీకు కాపర అవసరం. కాపర చెప్పినట్టు మీరు ఏనండి. అంతేగాని ఎక్కడెక్కడో పరిగెత్తితే ఎవడు చేస్తారు మీకోసం ప్రార్థన? మీ బాధలు వచ్చినప్పుడు, మీ కష్టాలు వచ్చినప్పుడు ఎవడు చేస్తారు? మీరేం పూరి గుడిసెలు ఉన్నప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఇంత గొప్పలు అయ్యారు. మీరు గొప్పలు అయిన తర్వాత గొప్ప గొప్ప చర్చలు ఎంచుకున్నారు మీరు. అప్పుడే బావచ్చు కదా ఈ కన్నీళ్ళు ఉండే కదా పాస్టర్ గారికి. ఇప్పుడు పరుగులెత్తారు మీరు. నీ కాపర్ విడిచిపెట్టి నువ్వు పేదరికలు ఉన్నప్పుడు, నువ్వు రోగిగా ఉన్నప్పుడు, నీ ఉద్యోగం కోసం, నీ చదువు కోసం, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు కన్నీరు కాచాడు మీ పాస్టర్ గారు. నువ్వు ఎక్కడ పరిగెత్తాను? ఎందుకు పరిగెత్తాను? విశ్వాసం లేదు నీకు, కృతజ్ఞత లేదు నీకు. ఎవడన్నా చేస్తారా పాస్టర్ నీకోసం ప్రార్థనలు? చేస్తారా నీకోసం? మీ ఇంటికి వస్తారా? మీ ఇళ్ళలో కూర్చుంటారా? సేవకుడు మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాడు. సేవకుడు మీరు పడే బాధల సేవకుడు అనిపిస్తాడు. ఆ మనస్సు ఎక్కడుందా? నీతో పాటు నా మనసు లేదా అంటాడు. పరుగులెత్తాడు, డబ్బు కోసం పరుగులెత్తాడు, ఆస్తి కోసం పరుగులెత్తాడు. చివరికి ఆత్మీయ జీవితం ఆరిపోయింది. మొట్టమొదటి దినాల్లో ఉన్నట్లేదు గెహాజీది. తన ఆత్మీయ స్థితి జిగదారిపోయింది. లోకంలోకి వచ్చింది, పాపంలోకి వచ్చింది, దురాశలోకి వచ్చింది, దుష్టత్వంలోకి వచ్చింది, ధనాపేక్షలోకి వచ్చింది. చివరికి ఏమైపోయింది తెలుసా? గెహాజీ జీవితం కుష్ఠరోగం తెచ్చుకున్నట్టు. దాని ఫలితం కుష్ఠరోగం. నా మనసు నీతో కూడా ఉంది. దైవ సేవకుడు మనస్సు మీతోనే ఉంటుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. దైవ సేవకుడు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాడు. దైవ సేవకుడు ప్రార్థన ఎత్తి పట్టుకుంటాడు మీ కుటుంబాన్ని. మీకు ఏ బాధ వచ్చినా ఆయన ఏడుస్తాడు, కన్నీళ్ళు కారుస్తాడు, మోకరిస్తాడు, ఉపవాసం ఉంటాడు మీ కొరకు. నీ సేవకుడు నిర్లక్ష్యం చేయకూడదు. గెహాజీ తన సేవకుడు నిర్లక్ష్యం చేసి తనకు తెలియదు అనుకున్నాడు, తను చూడలేదనుకున్నాడు. ఆత్మ అభిషేకం పొందిన ఏ సేవకుడైనా ప్రతి విశ్వాసి గురించి చెప్పగలడు, ప్రతి కుటుంబానికి గురించి చెప్పగలడు. ఎవరు చెప్పవసరం లేదు. అందుకే గెహాజీ ఆకాన్ ఏమైపోయాడంటే మధ్యలోనే చనిపోయాడు. వెళ్ళాల్సిన కానాను చేరలేకపోయాడు. గెహాజీ ఆధిపత్యం తర్వాత, ఎలీషా తర్వాత ఆధిపత్యం, ప్రథమ శిష్యుడు. ఆ అభిషేకం, ఏలియా అభిషేకం ఎలీషాపైకి 2 ఎలా వచ్చిందో ఆ తర్వాత అభిషేకం ఎవరి మీకు వద్దంటే గెహాజీ మీదకి వస్తుంది. ఇప్పుడు అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు, ఆధిపత్యాన్ని పోగొట్టుకున్నాడు. ఎలీషా తర్వాత ఆ పదవి లేకపోతే ఆ బాధ్యతలన్నీ కూడా గెహాజీ మీదకి వచ్చాయి. అది పోగొట్టుకున్నాడు. ఎందుకు తెలుసా? ధనాపేక్ష గలవాడే. అది చెప్పాడు. ప్రారంభంలో బాగానే ఉంటారు విశ్వాసులు, కానీ రాను రాను వారి విశ్వాసం ఏమైపోయింది? సన్నగిల్లిపోద్ది. ఆత్మీయతను పోగొట్టుకుంటారు, భక్తిని పోగొట్టుకుంటారు, ప్రార్థన పోగొట్టుకుంటారు, ప్రవచనాలు పోగొట్టుకుంటారు, అభిషేకాన్ని పోగొట్టుకుంటారు. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది ఈ రోజున? పోగొట్టుకున్నావా? దేని కొరకు వచ్చావు? రక్షణ కొరకు వచ్చావు. దేని కొరకు వచ్చావు? పరలోకం కోసం వచ్చావు. ఈ భూలోకంలో చాలామంది ఏం బోధిస్తున్నారు ఈ రోజున? నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నీకు అది మేలు కలిగిద్ది. అది కాదు మేలు కలగాల్సింది. నిత్యరాజ్యం ఉందా లేదా ఒకటి తేల్చాలి అంతే. యేసు ప్రభువు నమ్ముకుంటే నిత్యరాజ్యం ఉంది, దాని కొరకు రావాలి ప్రార్థనకి. అది ఆలోచించండి. పరలోకం గురించి మనం ఆలోచించాలి. బాప్తిసం పొందితే మనం పైన వాటిని వెతకాలి. అదిగో ఆకాన్ ఏమెతికాడు? లోకంలో ఎతికాడు, పై వాటిని ఎతకలేకపోయాడు. శాశ్వతమైన కానాన్ని చేరలేకపోయాడు. వాళ్ళ వంశం, వాళ్ళ జాతు, గోత్రాలు అందరూ వెళ్ళగలుగుతున్నారు, కానీ తను మధ్యలోనే ఆగిపోయాడు. చాలామంది ఆ బాప్తిసం పొంది రక్షించబడి మధ్యలోనే ఆగిపోతున్నారు, మధ్యలోనే ఉండిపోతున్నారు. మొట్టమొదట ఉత్సాహం ఈరోజు చాలామంది లేదు. చూద్దాం, సంసోను గురించి కూడా ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. సంసోను పరిశుద్ధాత్మ అభిషేకం పొందినటువంటి వాడు, ప్రతిష్ఠ చేయబడ్డాడు.
ప్రతిష్ఠ చేయబడ్డాడు. అమ్మా ఏంటమ్మా పూర్తి ముసుకెందుకు వేసుకున్నావు నువ్వు నాకు చూస్తున్నావు లేదో నాకు తెలీదు, వాక్యం వింటున్నావో నాకు తెలీదు, నువ్వు ముసుగేసుకుంటా, నువ్వు నా కళ్ళు చూడాలి కదా, నేను నీ కళ్ళు చూడాలి కదా, వాక్యం చెప్పడం అదే కదా, నేను నీతో మాట్లాడుతుంటాను, అది వింటా ఉండాలి. పరిశుద్ధాత్మదేవుడు నాతో మాట్లాడుతుంటాను, మీతో నేను మాట్లాడుతూ ఉంటాను. ముసుగేస్తే నువ్వు వింటున్నావా వింటలేదు నాకేం తెలుస్తుందా? కొంతమంది దొంగ ముసుగులేసులో ఉన్నారు, విన్నట్టే ఉంటారు, ఉట్టిదే హ్యాపీగా నిద్రపోతూ ఉంటారు. ఇట్లా ఒకసారి మీటింగ్కి పోయా నేను. మీటింగ్కి వెళ్తే వెంకాయమ్మ ఆమె పేరు. వెంకాయమ్మ ఏం చేద్దంటే బస్తీ మీద సవాల్లాగా ఎవడెంత గొప్పడో వాక్యం చెప్పిన అన్నారం గుంటూరు పక్కనే, ఎవడంతా వాక్యం చెప్పని, పెద్దగా చెప్పని, గట్టిగా చెప్పని, స్లోగా చెప్పని, స్మూత్గా చెప్పని, అట్టిపండు ఒలిసిపెట్టి చెప్పినా సరే ఆమెను లేపాడు ఊళ్ళాడు నిద్రబాద్దు వచ్చి ముందు సభలో. నాకు ఆ రోజు స్టేజీ 5 అడుగులు వేశారు స్టేజీ, జనం ఎక్కడో కింద కనపడుతున్నారు. నాకు నడిపింపు రాలా, వాస్తవంగా జనం కనపడితే కదా నడిపింపు వచ్చేది. నడిపింపు రాలా. పాస్టర్ గారు అంటే రేపు మీటింగ్కి రాను నేను, ఇంత హైట్లో నన్ను పెడితే వాళ్ళు ఎక్కడ ఉండాలి నాకు అర్థం కావట్లా, నిద్రపోతున్నారు వింటున్నా నాకు తెలియదు కాబట్టి 3 అడుగులు హైట్లో స్టేజ్ వేయండి, దాన్ని మార్చి నేను వస్తాను అయితే రానని చెప్పేశాను. సరే తెల్లారి 3 అడుగు స్టేజ్ వేశారు, వెళ్ళాను వాక్యం చెబుతున్నాను. నేను మొదటి రోజు వాక్యంలో ఆమె నిద్రపోతూ ఉంది, 2వ రోజు నిద్రపోతూ ఉంది. అడిగా ఆమె పేరు, ఆ నిద్రపోయి ఆమె పేరు ఏంటంటే పక్కన వెంకాయమ్మ అంది. వెంకాయమ్మ, ఓకే సరే అమ్మ వెంకాయమ్మ, చూడండి వెంకాయమ్మ నువ్వు నిద్రపోతే నేను వచ్చి ముట్టికాయ వేస్తా, మీ ఇష్టం, తిట్టుకున్నా పర్లేదు నాకేం, నేను నిద్రపోతే వాక్యం చెప్పను, నాకు అలవాట్లేదు, ఎంత సభైనా నిద్రపోతే చెప్పను, మీరు కూడా నిద్రపోతే వాక్యం చెప్పను, నేను దిగిపోతాను, ప్రార్థన చేస్తే నాదేముంది. అయితే చెప్పా వెంకాయమ్మ నువ్వు నిద్రపోయు, నేను ముట్టికాయ వేస్తా అని చెప్పా. ఇప్పుడు ఏం జరిగింది, ఈ పక్క అందరు విన్నారు ఆ మాట. వెంకాయమ్మని ఏమన్నా తెలుసా, నువ్వు నిద్రపోగా ఆ పోలీసుడు వచ్చి ముట్టికేస్తాడా అంటున్నారు అందరూ. సరే ఎవరు నిద్రపోయినా లేపటం, ఆడు పోలీసుడు ముట్టికేస్తాడా నిద్రపోక అంటున్నారు. ఎవరు నిద్రపోలా ఆ రోజు అసలు చక్కగా వాక్యం ఉన్నారు. ఒకలా వెంకాయమ్మ అనేవాడిని, అయ్యా నిద్రపోవట్లేదు అయ్యా అనేది. ఆమె నేను ఒక్కనే నేనే అంట లేపింది ఆమెను. జీవితంలో ఎవరు లేపలేదంట వాక్యం చెప్పడానికి ఆమెను. మీకు ముట్టికాయ ఈయన కానీ నిద్ర వస్తే నిద్రపోండి నాకేం, కానీ జొల్లు కార్చుకుంటే నిద్రపోకండి. కొంతమంది ఇదిగో ఇలా జొల్లు కారుతుంది, కొంతమంది నోరు తెరిస్తే దోమలు కూడా పోతాయి అన్నమాట. మీరు నిద్రపోండి కానీ నోరు తెరవకాకండి. అమ్మ ఇది ఒక్కటి చేయండి, నాకు ఇది ఒక్కటి రిక్వెస్ట్, నిద్రపోండి, సహజంగా నిద్ర వస్తూ ఉంటుంది, నిద్రపోండి, నోరు మాత్రం నోరు తెరవద్దు, ఓకేనా? సరే ఓకే. సంసోను గురించి జ్ఞాపకం చేసుకుందాం. అతను ఎలా మొట్టమొదటి దినాల్లో ఈ సంసోను ఎలాంటి వాడంటే సింహాన్ని చీల్చగలిగాడు. పరిశుద్ధాత్మ అభిషేకం. 300 నక్కలను పట్టుకొని వాడు తోకలకి కట్టి డ్యూటీలు పెట్టి ఆ ఫిలిష్తీయుల పొలాలపై వదిలేస్తే ఆ పంటలన్నీ కాలిపోయి. బలశాలి ఎముక గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపాడు. పరాక్రమశాలి. ఎంత గొప్పడండి అతను. పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది, ప్రతిష్ఠించబడ్డాడు. వాళ్ళమ్మ ద్రాక్షరసమైన ముట్టుకోకుండా అతన్ని కన్నది, ప్రతిష్ఠించింది. అతను పవిత్రుడిగా పరిశుద్ధుడిగా బ్రతుకుతున్న దినాలవి. ప్రారంభ దినాలు బాగుంటాయి, మనవి కూడా ప్రారంభ దినాలు చాలా బాగుంటాం. మనం కూడా చర్చిలోకి రాగానే హుషారుగా పాటలు పాడతాం, అన్నీ చేస్తాం. కానీ వాక్యం టయానికి వాడు వస్తాడు పక్కన, వాడు ఏం చేస్తాడు, నిద్రపుచ్చుతూ ఉంటాడు. మీరు వాడు మాట్లాంటారు నా మాట్లాంటారని మీకు వదిలేస్తున్నాను. అయితే అంత పరాక్రమశాలి సంసోను జీవితంలో మరి 300 నక్కలు పట్టుకోవటం అంటే నక్కలేమో దొరుకుతాయా? అంత సింహాన్ని చీల్చినటువంటి వాడు, మరి గాడిద ఎముకతో మరి 1000 మందిని చంపినటువంటి వాడు, దేవుని కొరకు బ్రతికేటువంటి ఆ వ్యక్తి చివరి దినాల్లో ఎలాగుండాడో ఒకసారి జ్ఞాపకం చేస్తాం. ఏమండి, భార్యనేమో ఏరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసిన మామ వచ్చేళ్ళకే ఈలోపు కోపం రగులుకుంది. వాళ్ళకి నష్టం కలుగజేశాడు వాళ్ళ ఆస్తులకి, ఫిలిష్తీయులకి. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ మామని వాళ్ళ భార్యని వాళ్ళు తగలబెట్టి చంపేశారు. అది స్టోరీ, అంటే సింపుల్గా చెబుతున్నాను. సరే ఇతను ఏం అంటే చూద్దాం. న్యాయాధిపతుల్లో 16వ అధ్యాయం 1వ వచనం చూస్తే
మీరు రెఫరెన్స్ కూడా చెప్తా ఉంటాను మధ్య మధ్యలో, చూడండి. అంటే అదే వాక్యం అర్థం కావడానికి చదవాలి. తరువాత సంసోను గాజాకి వెళ్ళి వేశ్యను ఒకతను చూసి ఆమె వద్దకు చేరిన. వేశ్య, ఎంత దరిద్రం నీకు, వేశ్యలు కావాలా? ప్రతిష్ఠించబడ్డాడు, పవిత్రుడిగా బ్రతికాడు, దేవుని కొరకు జీవించాడు, అభిషేకం పొందాడు, ఇప్పుడు వేశ్య కోసం వెళ్ళాడు. సిగ్గనిపించట్లా? చాలామంది ప్రభుని నమ్ముకొని, ప్రభుని అందుకొని రక్షించబడి మారుమనసు పొంది ప్రభు దగ్గరకు వచ్చి లోకంలో పాపంలో కలిసిపోతున్నాడు. సంసోను పాపం దగ్గరికి వెళ్ళిపోయాడు, ప్రతిష్ఠించబడ్డాడు, ప్రభు కొరకు బ్రతుకుతానని తీర్మానం చేసుకున్నాడు, ప్రభులో ఉంటానని తీర్మానం చేసుకున్నాడు. చివరికి ఎవరికి ఏమైందంటే ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడండి. ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడు. ఈరోజు చాలామంది బాప్తిసాలు తీసుకుంటున్నారు. నిలకడ లేని జీవితం, పరిశుద్ధ లేని జీవితం, పవిత్రత లేని జీవితం. సిగ్గు అనిపించట్లా? ఒక తప్పు చేస్తే సిగ్గు అనిపించదు? నువ్వు రక్షించబడ్డావు, మారుమనసు పొందావు, ప్రభు కొరకు జీవిస్తున్నావు, సాక్ష్యం చెప్పావు ఇక్కడ, నేను ప్రభుని నమ్ముకున్నా, దేవుని కొరకు జీవిస్తాను, సావైన బ్రతుకైన ఉపద్రవం మరణమైన దేవుని కొరకే బ్రతుకుతావని తీర్మానం చేసిన దాన్ని ఒక తప్పు చేయడానికి వెళ్ళినప్పుడు నేను సిగ్గు అనిపించట్లా? అందుకే ఆడు సిగ్గు లేనటువంటి వాడుగా ఉండి సంసోను ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడండి. ఆత్మీయత ఏమైపోయిందండి? కోల్పోతున్నాడు, పరిశుద్ధ కోల్పోతున్నాడు. ప్రారంభ దినాల్లో బాగా ఉన్నాడు. సంసోను పేరు చెబితే ఫిలిష్తీయులు గడగడలాడిపోయారనమాట. ఎంత గడగడంటే గుండెల్లో నిద్రపోయాడనమాట. ఫిలిష్తీయులు మరి పసి పిల్లలు కూడా పాలు తాగలే. సంసోన్ అని పేరు చెప్పగానే ఫిలిష్తీయులు పసి పిల్లలు కూడా పాలు తాగని దినాలవి. అంత ఆత్మీయంగా నడిచినటువంటి సంసోను చివరి దినాల ప్రారంభం బాగానే ఉంది, కానీ చివరి దినాలు ఏమంటే ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడు. ఎంత సిగ్గుసేటు! ఈరోజు బాప్తిసం పొంది రక్షించబడి మారుమనసు పొంది ఒక పాపానికి లోనైపోతాను అంటే సిగ్గు అనిపించట్లా? నువ్వు చేసుకున్న తీర్మానం ఏంటి? నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు ఆ రోజు బాప్తిసం పొందిన వెంటనే ప్రభుతో ఏం చెప్పావు? ఏ ప్రతిజ్ఞ చేశావు? నువ్వు ఏమని దేవుని దగ్గర మొక్కావు? ఇలా అవన్నీ మర్చిపోయావా? అవన్నీ మర్చిపోయా? అందుకే దేవుని యొక్క వాక్యం. అంతేకాకుండా అతడు 16వ అధ్యాయం 4వ వచనం చూస్తే, తరువాత సంసోను గాజాకు వెళ్ళి 4వ వచనం పిమ్మట అతడు సోరేతుకు లోయలో ఉన్న ఢిల్లీలను స్త్రీని మోహించ. మళ్ళీ ఇంకొక హామం కావాలా? ఇంకొక హామం కావాలా నీకు? వాడు దరిద్రుడా, ఏ మొహం పెట్టుకున్నారు నువ్వు? చాలామంది మొహాలు దరిద్రం మొహాలు. అరే బతికి దేవుని కూడా బాగా సత్య దేవుని కూడా రావాలా? ఏంది భక్తి? ఎందుకు ఇలాంటి భక్తి? ఎవడు చేయమంటా? అసలు ఎవడు చేయమండి ఇలాంటి భక్తి? నిన్ను ప్రతిష్ఠ చేయబడ్డావు, నాజీరు చేయబడ్డావు. మీ మదరు ద్రాక్షరసం కూడా ముట్టుకోకుండా నన్ను కడుపులో ఉండగా పెంచింది, కన్నది, దేవుని గురించి చెప్పింది. నువ్వు వాగ్దాన పుత్రుడు, దేవుడు చెప్పాడు ఇశ్రాయేలు ప్రజలు రక్షించాలి, నువ్వు ఫిలిష్తీయుల చేతుల్లోంచి రణరంగంలో ఉండాలి, నువ్వు న్యాయాధిపతిగా ఉండాలి. ఇన్ని మాటలు అమ్మను ఊరిపోసింది అని అర్థం కాదు నీకు? ఢిల్లీలో చూసుకున్నాడు. తన జీవితంలో ఏమైపోయిందంటే చివరికి అది ఆత్మీయతను కోల్పోయాడు. ఏ ఉద్దేశంతో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో, ఏ కారణం కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో, ఏ ఫిలిష్తీయులని జయించడానికి ఏర్పాటు చేస్తున్నాడో అవన్నీ కూడా మర్చిపోయి, తన నాజీరు మర్చిపోయి, తన పవిత్రతను మర్చిపోయి, తన పరిశుద్ధను మర్చిపోయి, తన నీతిని మర్చిపోయి చివరికి ఏమైపోయింటే చివరి దినాల్లో అతను ఏమైపోయింటే మేలుకరంగా జీవించాల్సింది పోయి తన యొక్క జీవితం పాపిష్టి బ్రతుగా జీవించాడు. నిజంగా నువ్వు ప్రారంభ దినాల్లో బాగున్నావు, ఇప్పుడు ఎలా ఉండవు? ప్రార్థన చేస్తున్నావా? గంటల కొద్దీ ప్రభు మీద ఆశ పెట్టుకొని జీవిస్తున్నావా? ఈ సంఘంలో పరిచర్య చేస్తున్నావా? పాస్టర్ గారికి సహకరిస్తున్నావా? ఇలాంటి కూటాలు పెట్టుకున్నప్పుడు, సభలు పెట్టుకున్నప్పుడు గుప్పెళ్ళు ఇప్పగలిగేటువంటి ఒకప్పుడు బాగా ఇప్పావు. పాస్టర్ గారు ఇంకేమైనా కావాలంటే ఇస్తా పాస్టర్ గారు. ముందు అన్ని కార్యక్రమాలకు ముందు వచ్చావు. పాస్టర్ గారు ఇంత పని చేయగలరంటే ఆ రోజు నువ్వు గుప్పెళ్ళు ఇప్పావు. ఇప్పుడు ఎప్పట్లా? నీకే సరిపోట్లా, నువ్వే తింటున్నావు దొంగ. నీకే సరిపోట్లా. ఆ రోజు ఇవ్వగలిగావు, ఇవ్వాలని ప్రేరేపణ వచ్చేది, ఇవ్వాలని మనసు వచ్చేది, పరుగులెత్తి పని చేశావు. దేవుని కొరకు గంటల కొద్ది ప్రార్థన చేశావు. ఈ మందిర నిర్మాణం కొరకు గంటల కొద్ది ప్రార్థన చేశావు. ఈ మందిర నిర్మాణం కొరకును నీ శ్రమ ఇందులో ఉంది. కానీ ఇప్పుడు లేదు, అవన్నీ మర్చిపోయావు. లోకంలో కలిసిపోయావు, పాపంలో కలిసిపోయావు, అపవిత్రతలోకి వచ్చావు. ఇప్పుడు మొట్టమొదటి దినాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఒకసారి నీకు నీవుగా పరీక్షించుకోవాల్సిందిగా ప్రభునామను మనవి చేస్తున్నాను.
ప్రైజ్ లార్డ్. ఏంది వెళ్ళిపోయామంటున్నారా అల్లు అంటున్నారు నన్ను? ఏమో అసలు మీ మాటలే అర్థం కావట్లేదు నాకు. ప్రైజ్ లార్డ్. నోరు తెరవమ్మా. నోరు తెరవకపోతే పాశ్వాసన వస్తుంది. ఎట్లా అంటే ఫ్యాక్టరీ ఆడుతూ ఉంటుంది లోపల, అది మాంసం మొక్కలేని ఎముకలేని ఇరిచేస్తూ ఉంటుంది, పిండి చేస్తూ ఉంటుంది. ఆవిరి అంత ఎట్టొస్తుంది, నోట్లోకి వస్తుంది. తెమడ తీస్తాంగా ఇంతంత వస్తుంది ఒక్కొక్కడికి అయితే. మరి నోరు తెరుస్తూ ఉంటే బయటికి పోద్ది. ఒకవేళ నోరు తెరవకుండా నువ్వు ఉదయం సాయం దాకా నోరు తెరవకుండా ఉండి ఎవరు నీతో మాట్లాడితే ఏందే అన్నాం అనుకోండి, అసలు నిజంగా నిల్చుంటారా? ఎక్కువ నవ్వేవాళ్ళు, ఎక్కువ మాట్లాడేవాళ్ళు నోరు వాసన రాదు, ఏదో ముత్యాలాగా ఇలా ఉంటారు. ఒక్కసారి నోరు తెరుస్తారు, ముక్కులు పగిలిపోతాయి అన్నమాట. నోరు తెరవండి అప్పుడప్పుడు. నోరు తెరవకపోతే అట్ట మీరు అరే చప్పట్లు కొట్టమంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే దొంగ చప్పట్లు కొడుతున్నారండి. మధుగారు ఇదేంది అర్థం కాదు. ఇదిగో ఇది అంట వీళ్ళు చప్పట్లు కొట్ట నేను గమనిస్తున్నాను అంటే 70% బాగా కొడుతున్నారు చప్పట్లు, కొంతమంది మాత్రం ఏంది ఇదే బలు నేను నేర్చుకోవాలి మీ దగ్గర చాలా. నేను గట్టిగా కొడతానికి ఏమైంది? కొట్టండి, చప్పట్లు కొట్టాలి బాగా. ఉందా బైబిల్లో కొట్టమని? ఇప్పుడు కొట్టమని కాదు, కొట్టమని పక్కన చంప కొట్టమని కాదు నా ఉద్దేశం. పిల్లలు మాత్రం బర్రెన బాధినోడు పోతారు, చప్పట్లు మాత్రం చేతులు రావు, కందిపోతాయేమో ఒకలా. మరి పిల్లల్ని భర్త మీద కోపం ఎవరి మీద చూపిస్తారు? పిల్లల మీద చూపిస్తారు. బర్రెన బాధినోడు పోతారు పిల్లల్ని. ఆయన కొట్టలేడు, ఆయన ఏమనలేక వీళ్ళ మీద చూస్తారు. అర్థమైంది భర్తకి, అరే నా మీద కోపం పిల్లల మీద చూస్తుందని ఆయనకు అర్థం కాదండి. సరే ఓకే వదిలేదాం. సంసార జీవితంలో ఏమైపోయినా పతనం అయిపోయాడు. చివరికి ఒక వ్యభిచారంతో తన జీవితాన్ని ముగించుకోకుండా అదే విచారంతో తన నాజీను పోగొట్టుకున్నాడు. ఫిలిస్తీన్లు బంధించారు, బతికున్న కనుగొడలు తీశారు. ఏం చేశారంటే ఆ తర్వాత బంధించేశారు. అప్పుడు దేవుని అడిగాడు, ఒక్కసారి నాకు బలం ఇవ్వమని. తప్పు చేశాను ఆయన, పశ్చాత్తాపడుతున్నాడు. చేసిన పాపానికి పశ్చాత్తాపమే ముందు. అదే మనం పాపం చేశామా, ప్రభు గారు పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడదు, అయ్యా నేను పాపం చేశా, నేను దుర్మార్గం జీవించా, నేను అక్రంగా జీవించా, అడ్డమైన తిరుగులు తిరిగా ప్రభువా, ఇదిగో నన్ను క్షమించు, ఒక్కసారి నాకు బలమి, పోగొట్టుకున్న బలాన్ని, పోగొట్టిన శక్తిని, పోగొట్టిన అభిషేకాన్ని ఒక్కసారి నాకు కళ్ళున్నాక ఎంతమంది చంపానో అంతకంటే రెట్టింపుని చంపి నేను చస్తానయ్యా అని దేవుని ప్రార్థన చేస్తే, తన పాపం విషయం పశ్చాత్తాపడితే మరలా దేవుడు బలం ఇస్తే ఆ గుడిని 2 చేత అలా అంటే కొన్ని వేల మంది ఫిలిష్తీయులు చనిపోయారు. పశ్చాత్తాపం. మళ్ళా దేవుడు ఎందుకు గుర్తు చేస్తున్నట్టు, తన పశ్చాత్తాపం ఎంత పాపమైనా సరే, ఎంత ఘోరమైన పాపైనా నా యేసు ప్రభు ఎంత ప్రేమమైడంటే, నువ్వు ఎంత ఘోరమైన పాపమైనా సరే నన్ను క్షమించు ప్రభువా, నేను పాపినంటే చాలు, ఆయన క్షమిస్తాడు. ఆయన క్షమించే దేవుడు ఆయన. నీ కొరకు రక్తంగా వచ్చిన దేవుడు, నీ కొరకు బలైన దేవుడు, యజ్ఞమైన దేవుడు, యాగమైన దేవుడు ఆయన నీ పాపాన్ని క్షమించే దేవుడు. అయ్యా మొట్టమొదటి దినాలు నేను ఎలా ఉన్నాను, అయ్యా నా ఆత్మీయస్థితి ఇప్పుడు బాగలేదు. ఒకప్పుడు నేను గంట కొద్దీ ప్రార్థన చేసేవాడిని, గంట కొద్దీ వాక్యం చదివాడిని, అందరికంటే ముందుగా వచ్చాను. ఇప్పుడు అందరికంటే లేటుగా వస్తున్నాను, స్టైల్గా వస్తున్నాను. ఆ పాటలు అయిపోయిన తర్వాత వద్దాంలే, ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత వద్దాంలే, అలా వస్తున్నాను ప్రభా, నన్ను క్షమించు నాయనా, నా స్థితిని బాగొట్టుకున్నా. నేను ఒకప్పుడు నెంబర్ 1గా చర్చిలోనే ఉన్నాను, ఇప్పుడు 0 అయిపోయాను ప్రభా. అవును, ప్రార్థన లేనప్పుడు 0 ఏమైంది, ఆత్మీయత లేనప్పుడు 0 అవుతాం. ఈ చర్చిలో ఎవరైనా సరే, ఏ చర్చిలో అయినా సరే నెంబర్ 1గా ఉండాలంటే వాళ్ళు ఏం చేయాలంటే, దేవుని పని ఎవరు కష్టపడి పని చేస్తారు వాళ్ళు నెంబర్ 1. నేను కూడా అయితే, నేనైతే మా చర్చిలో ఎవరిని ఎక్కువ ప్రేమిస్తానంటే, నేను పనులు చేసేవాళ్ళని ప్రేమిస్తాను. డబ్బులు అందరూ ఇస్తారండి పనులు చేసేవాళ్ళు, వాళ్ళు చర్చిలోకి వంటలు ఉండేవాళ్ళు కావాలి, కడిగేవాళ్ళు కావాలి, బాత్రూమ్లు కడిగేవాళ్ళు కావాలి, చర్చి ఊడ్చేవాళ్ళు కావాలి, చర్చి శుభ్రం చేసేవాళ్ళు కావాలి. ఈ పనులు చేసేవాళ్ళే నెంబర్ 1 నా దగ్గర. వాళ్ళని ఎక్కువ నేను ప్రేమిస్తాను. వాళ్ళకి అన్ని అవకాశాలు, సదుపాయాలు అన్నీ నేను వాళ్ళకి కలుగు చేస్తాను. నీ డబ్బు ఇస్తే పని ఎవడు చేస్తాడు, చర్చి శుభ్రం చేస్తారు. ఇక మీటింగ్లు వస్తే వంట ఎవరు వండుతారు, మొదటి ఆదివారం వస్తే వంట ఎవరు వండుతారు, ఎవరు కడుగుతారు, ఈ పనులు ఎవరు చేస్తారో, సేవకుడికి ఎవరు సహకరిస్తారో వాళ్ళు నెంబర్ 1 అవుతారు చర్చిలో. గుర్తుపెట్టుకోండి. ప్రైజ్ లార్డ్. ఈ ఎవరైతే దేవుని సేవకుడి దగ్గరగా ఉంటారో వాళ్ళ కోసమే ప్రతిరోజు సేవకుడు ప్రార్థన చేస్తారు. అందరి కోసం చేయలేము, నేను చేయలేనమ్మా, చేస్తా, సంఘం కొరకు ప్రార్థన చేస్తా. ఎప్పుడంటే
వారానికి ఒకసారి ఆ కుటుంబం కొరకు, 2 వారాలకు ఒకసారి చేస్తా. కానీ పరిచారకుల కొరకు మాత్రం ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. వాళ్ళు సహకరించకపోతే నేను ఈ పరిచర్య ఎంత దూరం తీసుకురాలేను. ప్రైజ్ లార్డ్. అందుకని దేవుని యొక్క వాక్యం సంసోను జీవితంలో ఏమైపోయింటే చివరికి అతను చనిపోయాడు. తన పాపాన్ని ఒప్పుకున్న తర్వాత, దేవుడు ఒకసారి బలం ఇచ్చిన తర్వాత. మొదటి స్థితి బాగానే ఉంది, కానీ చివరి స్థితి అంతగా బాగలేదు. ఆత్మీయతను కోల్పోయాడు, పరిశుద్ధను కోల్పోయాడు, బలాన్ని కోల్పోయాడు, దేవునితో సహవాసాన్ని కోల్పోయాడు. నీ జీవితం ఎలా ఉంది ఈ రోజున? నువ్వు ఎలాగా ఆలోచిస్తున్నావు ఈ రోజున? మొట్టమొదటి దినాల్లో నీ ప్రార్థన ఇప్పుడు ఉందా? గంటల కొద్దీ ప్రార్థన చేసేదా నేను? ఆ ప్రార్థనా జీవితం ఇప్పుడు నీలో లేదు. గంటల కొద్దీ బైబిల్ చదివేదాన్ని ఇప్పుడు లేదు. అది పాస్టర్ గారికి దగ్గరగా ఉండి ఎంతో సహాయం చేసేదాన్ని. ఇప్పుడు అన్నీ తగాదులు. పాస్టర్ గారా వాళ్ళనే ప్రేమిస్తాడండి. అవును, నిన్ను ప్రేమిస్తాడండి. సోమవారదాన పని చేయవు, పాడు లేదు నీకు. చర్చిలో ఒక్క పని అంటుకో, వస్తావు బైబిల్ పట్టుకొని స్తోత్రం అంటావు, పోతావు. ఎవరు చేస్తారు ఈ పనులన్నీ? ఎవరమ్మా? ఎవరు చేస్తారమ్మా? పాస్టర్ గారు చేసుకోవాలేంది? మీ బాధ్యత కదా, మీ బాధ్యత కదా. చెప్పండి, పాస్టర్ గారు స్వార్థ చేయాలా? మీరేమవుతారు? తిని పడుకుని నిద్రపోతారా మీరు? బైబిల్ ఏం బోధిస్తుంది? నా శరీరం తిని నా రక్తం త్రాగవాడు ఆయన వచ్చు పర్యంతరము సువార్తను ప్రకటించము. మీరేం చేస్తారు? మీ పని కదా ఇది. మనిషికి ఒక ఆత్మను తీసుకొస్తే సంఘం అయిపోద్ది, ఈ రోజున ఫుల్ అయిపోద్ది. సోమరదాన్ని వచ్చి సోమరదాన్ని స్వార్థ చేయవు, ఏం చేయవు. తింటావు, బర్రీకి తింటావు, వస్తావు, పూనుకుంటావు. వాళ్ళ చేయట్లా మీరు? మరి వాక్యం ఉంది కదా. కొద్దిగా ఫ్యాన్ వేయండి. చలికాలం చెమట బదిలే అనుకున్నాను నేను. నాకు శైత్యకాలం కూడా చెమట పోతాను. ఏమండి ఇప్పుడు చెప్పండి, మీ బాధ్యత కదా. ఇప్పుడు మీరు గొర్రెలు కనాలా వద్దా? గొర్రెల పిల్లలు కనాలా వద్దా? ప్రార్థన చేయి. ఒక ఆత్మ కోసం ప్రార్థన చేయి. నీ పక్కింటి కోసం ప్రార్థన చేయి. ఇరుగు పొరుగు కోసం ప్రార్థన చేయి. ఒక తాగుబోతుడి కోసం ప్రార్థన చేయి. ఒక వ్యభిచారం కోసం ప్రార్థన చేయి. ఒక ప్యాకెట్ కోసం ప్రార్థన చేయి. సంవత్సరంతా ప్రార్థన చేయి. వాడు ప్రభువు అనిపిస్తాడు. ప్రార్థన ద్వారా, ప్రార్థనలో శక్తి ఉంది, ప్రార్థనలో బలం ఉంది, ప్రార్థనలో జీవం ఉంది. నువ్వు ప్రార్థన చేయండి. మీరు ఎందుకు చేయట్లా ప్రార్థన? ఒక్కడే శావకుడు ఒక్కడేనా బాధ్యత? ఈ సహోదరి పేరు ఏందో కాళ్ళారు తప్పింది. మరి ఒక కథ చెబుతా దానికి. నాకంటే ఏది కనపడేది చెప్పాల్సింది నేను. మరి అంట ఇలా కోటాలు జరుగుతున్నాయి అంట. పాస్టర్ గారు కోటాలు చాలామంది ఇది ఏదో చర్చిలో ఒక వింత ఉంది. నా స్థలం ఇది చాపుతారు. ఎవడు కూర్చోకూడదు అక్కడ. కొంతమంది పిల్లర్స్ ఉండవు కదా, పిల్లల దగ్గరే కూర్చొని ఆనుకుంటారు. ఎవరు ఆయన కూర్చుని జరగా నాదైతే జరగమంటారు. అంటే ఇది సొత్తులాగా ఎవరు ముందు వస్తే వాళ్ళు కూర్చుంటారు. ముందు నీ స్థలం ఏంది? ఇదే కాదు కదా. ఒక మామగారు ఏంటంటే పొలం పనులకి వెళ్తుంది. బాగా ఎండాకాలం పనికి పోయి వచ్చింది. ఆమె వేసిందంటే కాళ్ళారు చాపి, కొంతమంది కాళ్ళు పని చేయవు, అందుకని మోకాళ్ళు ఆపరేషన్ చేయించుకోవాలి. కాళ్ళు పని చేయబోతే ఇంకా కూర్చోని కూర్చోవచ్చు అనమాట. కింద కూర్చునే పని లేదు. అయితే అక్కడ పాస్టర్ గారు నాలాంటి వాళ్ళని పిలిచాడు. అంటే కొంతమంది పాస్టర్లు గట్టిగా మాట్లాడతారు, కొంతమంది పాస్టర్లు ఏమో సులువుగా మాట్లాడతారు. అంటే ఎవరు టాలెంట్ వాళ్ళది, దేవుడు ఎవరిచి వారం. కొంతమంది ప్రియులారాం, దేవుని బిడ్డలారాం, దేవుడు మిమ్మల్ని దీవించుగాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగా అని మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది పాస్టర్లు విశ్వాసాలు కలిసి చూడరు, ఆకాశం కలిసి చూసి మాట్లాడతారు. వీళ్ళేమైపోయి దేవుని స్తోత్రం హల్లెలూయా అంటారు. అరే మరి వీళ్ళ సంగతి ఏంది? నువ్వు ఎవరు చదువు? వాళ్ళక అడు చూస్తారు. ఏందో మరి భయమా? విశ్వాసం చూస్తే పాస్టర్లు భయపడతారు. నిజం. అరే మనం వచ్చింది ఎవరికి చెప్పడానికి వాక్యం? మీ కళ్ళు చూసి వాక్యం చెప్పాలి, మీరు నా కళ్ళు చూడాలి. అంతేనా కదా? కొంతమంది అలా రకరకాలు చెప్పి పాస్టర్ ఎవరు చెప్పిన వాక్యమే కదా. ఈనాసన బాధ్యత ఎవరిది? నేను గట్టిగా చెప్పినా, స్లో చెప్పినా, ఎలాగైనా చెప్పని వినాల్సిన బాధ్యత మీకుంది. మీరు వినాలి, అంతవరకే విని అంగీకరించాలి, దాని ప్రకారం నడుచుకోవాలి. అలాగా ఇట్నే ఒక ఎలికట్ పోతా, అబ్బో ఎవరైనా పెద్దగా మా పాస్టర్ గారు చేస్తా స్మూత్గా, మా యేసుబోధం గారు పాస్టర్ గారు స్మూత్గా చెబుతారు వాక్యం. ఈయనెవరో కొత్తగా వచ్చి బే అరుతున్నాడు అని చెప్పి ఆ ఎలిక ఏం చేసిందంటే చర్చిలోకి వచ్చి చూడటానికి, నన్ను చూడటానికి నిక్కి చూస్తూ ఉంది ఆ ఎలిక వచ్చి. కానీ అటు నుంచి ఒక పిల్లి వచ్చింది అనుకుంటా. పిల్లి వచ్చింది.
ఎలుక చూసి అమ్మో ఈ పిల్లి చేతిలో పడ్డాను నేను, ఇక లాభం లేదు, అయిపోతాను నేను, ఇక లాభం లేదని చెప్పేసి ఆ ఎలుక తిరుగుతూ ఉంది చర్చిలో. పిల్లి కూడా కాసుకొని తిరుగుతూ ఉంది. అయితే కాళ్ళారు దాపింది మా అమ్మగారు లాంటి ఆమె. మా అమ్మగారు కదా, అక్కంది, మా అక్క. అక్క ఏం పేరక్క? శాంతక్క, కృపక్క. మా కృపక్క లాంటి ఒక ఆమె వేసిందంటే పనికి పోయి చలిసిపోయి పాపం కాళ్ళారు చాపుకొని నోరు చేసుకొని నిద్రపోతుంది. పాపం ఎలికట్టు తిరిగి అవి ఏ బెజ్జం కనపాలి ఇక్కడ అంతా పాపం మంచి బండ్ల ఖరీదుగల బండ్లు వేసిన పాస్టర్ గారు. బెజ్జాలను ఉంటే బెజ్జాలు దొరబడిపోయి ఇటు పోవటానికి ఇష్టం లేకుండా ఆ పిల్లి దెబ్బకేసిందంటే ఈ కృపక్క నిద్రపోతుంటే ఇదే బెజ్జానికి నోటు టక్కని దొరబడింది అనమాట. ఇంకేముంది, అయిపోయా. ఈ నిద్రపోండిగా నోళ్ళు తిరగకుండా ఎలుకొచ్చి గబక్కన నోళ్ళు దొరబడితే ఎట్లా? ఓకే, చూద్దాం లేఖనం. యోధా ఇస్కరియోతు గురించి కూడా చూద్దాం. ప్రారంభ దినాల్లో యోధా ఇస్కరియోతు జీవితంలో ఎలా ఉండేదంటే చాలా బాగుండేది. సంచి అంతా ఆయన దగ్గరే, మేనేజర్ అన్నమాట. 12 మంది శిష్యులు, మేనేజరు, క్యాషియరు, ట్రెజరీ. అబ్బా, ఏడపోయిన డబ్బులన్నీ ఆ జేబులు వేసుకోవటం. ఆ జేబులో కొన్ని డబ్బులు, ఈ జేబులో కొన్ని డబ్బులు. అంటే గవర్నమెంట్ జేబులో కొన్ని డబ్బులు, తన సొంత జేబులో కొన్ని డబ్బులు. ఇదే పని ప్రారంభ దినాల్లో యేసు ప్రభుతో నడిచాడు. ఆయన అద్భుతాలు చూశాడు, ఆశ్చర్యకార్యాలు చూశాడు. మరి అనేక అద్భుతాలు చూసి దేవుని కొరకు జీవించాలని తీర్మానం చేసుకున్నాడు. రాను భక్తి ఏమైపోయిందంటే సన్నగిలిపోయింది. రాను భక్తి చెడిపోయింది. రాను తన భక్తి జీవితం ఏమైపోయిందంటే ధనాశ కలిగిపోయింది. దేవుడు సొమ్ము, దేవుడు చందాసందు పోయి తను ఏం చేస్తానంటే తన సంచిలో కూడా వేసుకోవడం ప్రారంభించాడు. చివరికి తన పక్కన ఉన్నటువంటి వాడే, తనతో ఉన్నటువంటి వాడే, తనతో తిరిగినటువంటి వాడే, దేవుని ప్రేమ రుచి చూసినటువంటి వాడు, అద్భుతాలు ఆశ్చర్యకాలు కళ్ళారా చూశాడు. చివరికి ఏమైపోయింది, ధనాశ కలిగి ఏమైపోయిందంటే ప్రారంభ దినాల్లో బాగుండాడు. చివరికి వచ్చేళ్ళకి తన ఆత్మీయ జీవితం ఏమైపోయిందంటే ధనాపేక్ష కలిగినటువంటి వాడయ్యాడు. యేసు ప్రభుని నాణ్యాలకు అమ్ముకున్నాడు, 30 నాణ్యాలకు. దాని ఫలితం ఏమైంది? పడి సచ్చాడు. 12 మంది శిష్యుల్లో ఉండాల్సినటువంటి వాడు అధికారాన్ని పోగొట్టుకున్నాడు, సహవాసాన్ని పోగొట్టుకున్నాడు, అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. అన్నీ పోగొట్టుకుని జీరో అయిపోయి చివరికి ఏమైపోయాడంటే తన ఆత్మీయ జీవితం కోల్పోయి మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. ఒరే సచ్చాడు, పడ్డాడు, బయటికి పేగులు వచ్చి చచ్చిపోయాడురా. ప్రారంభ దినాల్లో బాగా ఉంటాం, మన ఆత్మీయ స్థితి చివరి దినాల్లో కూడా అలాగనే ఉండాలి. మేలుకరంగా ఉండాలి. మనం ప్రభు రాకడ వరకు, మన పోకడ వరకు మనం అలా ఉండాలిరా. అంతేగాని నిర్లక్ష్యంగా మీరు ఇక్కడికి వచ్చారు, వాక్యం వినకుండా మీరు వెళ్ళారు. కొంతమంది వాక్యం విన్నట్టు నటిస్తారు. వాళ్ళు నవ్వితే నవ్వుతారు, వాళ్ళు సప్పలు కొడతారు. కానీ మనుషులు ఎక్కడ ఉండారు, మనసు ఎక్కడో ఉంటుంది. వాక్యం అశ్రద్ధగిన వాడు ఏమైపోతాడు? శాపగ్రస్తుడు. అంటే చాలామంది విశ్వాస శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు. దేవుని సన్నిధికి వచ్చారు, వాక్యం వింటలేదు, వినకుండా వెళ్ళిపోయావు, నీ అంటే వచ్చింది శాపం వస్తుంది. దేవుని యొక్క వాక్యమును అశ్రద్ధగైన వాడు శాపగ్రస్తుడు. దేవుని పని అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. యోధా ఇస్కరియోతు జీవితంలో అశ్రద్ధ. ఏమైతే యేసు ప్రభువుని నమ్మితే నేను గొప్పనైపోతాను, ఏదో ఆశించాడు, ఇతను రాజు అయితే నేను మంత్రి అవ్వాలనుకున్నాడు. లోక సంబంధమైనటువంటి ఆలోచనతో వచ్చాడు. ఈరోజు కూడా ప్రార్థనకి చాలామంది లోక సంబంధ ఆశలతో వస్తున్నారు. అది రాంగ్. చర్చికి వెళ్తే పిల్లలు పడతారు, చర్చికి వెళ్తే ఉద్యోగాలు వస్తాయి, నేను ఆశీర్వదించబడతాను, నాకు ఎండు వస్తుంది, బంగారం వస్తాయి, పొలాలు వస్తాయి, ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నారు. అది కాదు ఆశ. పరలోకం పైన ఆశ కలిగి ఉండాలి. ప్రార్థనకు వచ్చే వాళ్ళకి ఏ ఆశ కలిగి ఉండంటే పరలోకం పైన ఆశ కలిగి ఉన్నాడు. కానీ 12 మంది శిష్యులు 11 మంది దేవుని యొక్క రాజ్యంలో ఉండాలని ఆశపడ్డారు. వాళ్ళు మాత్రమే ఆయన సింహాసనం మీద 12 కుర్చీలో ఉండటానికి దేవుడు అధికారం ఇచ్చాడు. యోధా ఇస్కరియోతు మధ్యలోనే తన జీవితాన్ని ముగించిపోయింది. పోగొట్టుకున్నాడు, అధికారం పోగొట్టుకున్నాడు. ఎక్కడ ఉండాలంటే దేవుడు ఎక్కడో అక్కడ ఉండాలి. ఆయన సింహాసనం ఎదుట 12 కుర్చీలో కూర్చొని ఉండాలి వీళ్ళు. కానీ 11 మందే కూర్చున్నారు, ఇంకొకరి మధ్యలో ఎంచుకున్నారు. చూసావా, ఆత్మీయతను పోగొట్టుకున్నారు, అభిషేకాన్ని పోగొట్టుకున్నారు, సహవాసాన్ని పోగొట్టుకున్నాడు, సంతోషం పోగొట్టుకున్నాడు, ఆనందాన్ని పోగొట్టుకున్నాడు. నీ ఆత్మీయ స్థితి ఎప్పుడైనా సరే నువ్వు కనుక మొదటి స్థితిలో ఏ రకంగా ఉన్నామో చివరి వరకు కూడా అలాగనే ఉండాలి, అంత హుషారుగానే ఉండాలి. ప్రారంభ దినాల్లో నువ్వు ప్రారంభించిన ప్రారంభ విశ్వాస జీవితం చివరి వరకు అలాగే ఉండాలని బైబిల్ వాక్యము బోధిస్తుంది. చూద్దాం, ఇంకొక మాట కూడా మనం చూద్దాం.
సొలొమోను గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ అలాంటి క్వాలిటీ నీలో ఉంటే ఈరోజు నువ్వు మార్చుకోవాలి. అలాంటి పరిస్థితిలో ఉంటే నువ్వు మార్చుకోవాలి. నేను ఏదో ఈరోజు చిన్న మాట చెప్దాను వచ్చాను. నేను భయపెడతానికి రాలా. ఈసారి వస్తే భయపడతారు, ఇప్పుడు మాత్రం భయపెట్టను. ఎందుకంటే చాలామంది భయపడిపోతున్నారు. నేను వస్తున్నా అంటే పాస్టర్లే భయపడతారనమాట. ఎందుకు మీ సంఘాన్ని భయపెట్టకూడదు అనుకున్నాను నేను. అందుకే స్మూత్గా చెబుతున్నా వాక్యం ఈరోజు. ప్రైజ్ లార్డ్. సొలొమోను గురించి చెప్దాం. 2వ దినవృత్తాంత గ్రంథంలో 7వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే, సొలొమోను తన చేయు ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతర బలులను దహించెను. మంచి ప్రార్థన పడు సొలొమోను. ప్రేయర్. సొలొమోను ప్రార్థన చేస్తే అగ్ని దిగిచ్చింది. బా, ఏం గొప్పోడండి. అగ్ని దిగి అంత ప్రార్థన పడు ప్రారంభ దినాలై. మనం ప్రార్థన చేస్తే ఒక కార్యం జరుగుతుందా? చిన్న కార్యం జరుగుతుంది మీరు ప్రార్థన చేస్తే. ఎందుకు చేయరు ప్రార్థన? ఎందుకు చేయరు? చేయాలి కదా ప్రార్థన. కొన్ని గంటలు ప్రార్థన చేయాలి కదా. ఏదైనా చేస్తారు. ప్రార్థన చేయమండి, ప్రార్థన అండి రేపు చేస్తా. ఈరోజు గవర్నమెంట్ ఏమన్నా 10,000 ఇస్తా అంటే రేపు ఇవ్వండి అంటారా? మరి ప్రార్థన చేయమంటే రేపు చేస్తాలండి ప్రార్థన. అదేంది రేపు చేసేది? ఏంది? నువ్వు విశ్వాసి కదా, పిశాచివా ఏమన్నా? ప్రార్థన చేయడానికి ఏం నోరు రాదు నీకు? తిడతావే ఇంట్లో? బా, నిజంగా ఆడవాళ్ళని చూస్తుంటే నాకు ఎందుకు మొహాలు ఎందుకు అంత సీరియస్ పెట్టుకున్నారు? మీరు ఆడవాళ్ళు అందంగా ఉండాలంటే ఏం చేయాలి? లైట్గా సిరినవ్వు నవ్వితే చాలా అందంగా ఉంటారు. సీరియస్గా ఉంటే దెయ్యాల్లాగా ఉంటారు. ఎందుకు మట పెట్టుకో మొహం? నవ్వమ్మా లైట్గా అట్టను. నవ్వురు వచ్చినా రాపని ఏం చేయాలి మనం? ఎవరైనా మనతో మాట్లాడుతుంటే ఎట్లా అనాలి? సీరియస్గా ఉండగాకు. పెళ్లి చూపులకు వస్తే కూడా మొహం సీరియస్ పెట్టుకుని అనుకోండు, వాడికప్పుడే అర్థమైపోద్ది. అమ్మో ఈ పిల్లలు చేసుకునే కాపురం నాకు కష్టంగానే ఉంటుంది అనుకుంటాడు. సిరినవ్వు నవ్వే అనుకోండి, నాకు బాగా నచ్చింది అంటాడు. నవ్వమ్మా అది అబ్బా బాగున్నామా ఇప్పుడు మాత్రం. చూద్దాం. సొలొమోను చాలా భక్తిపరుడు, చాలా విశ్వాసం గలవాడు. తండ్రి నడిచిన బాటలు నడిచాడు, తండ్రిలాగా జీవించాడు, మంచి ప్రార్థనాపరుడు. అంతేకాకుండా అగ్ని దిగొచ్చింది ప్రార్థన చేసి. సొలొమోను ప్రార్థన చేస్తే అగ్ని దిగొచ్చింది. మన ప్రార్థన జవాబు రావాలి. మనం ప్రార్థన చేస్తే ధూపంలాగా పరలోకానికి వెళ్ళాలి. అలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. మోకాళ్ళ ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఎంతమంది మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నారు? మోకాళ్ళ ప్రార్థన జీవితం ఎంతమందికి ఉంది ఈ రోజున? మన ప్రార్థన తెలుసులే, స్తోత్రం ఆత్రం అంతే. ఎక్కువసేపు చేయలేరు. 5 నిమిషాలు చేసి 2 గంటల ప్రార్థన ఎటు ఫీల్ అవుతారు. చేసింది 5 నిమిషాలు అక్కడ. ఒకళ్ళు నన్ను ప్రశ్న చేశారు, పాస్టర్ అండి మీరు అన్ని గంటల ప్రార్థన చేస్తా అంటారు, ఎట్లా చేస్తారు అని అడిగారు నన్ను. మేము ఒక 10 నిమిషాలు చేసేలాగా మా ప్రార్థన అయిపోతుంది, ఏం చేయాలో అర్థం కాక ఆమెను అంటున్నాము. మీరు ఎట్లా ఇన్ని గంటలు చేస్తా అంటే అప్పుడు వివరంగా చెప్పామా, నేను మీ ఇంటిలో ప్రారంభిస్తా, నువ్వు చర్చికి వచ్చినప్పుడు నీ ప్రాబ్లమ్స్ చెప్పుంటా, నీ గురించి అన్నీ ప్రార్థన చేశాక మీ ఇంటికి ఒక పావు గంట పట్టిద్ది, మరొక ఇంటికి పావు గంట పట్టిద్ది. అలా చేసుకుంటూ వచ్చాక మాకు టైం సరిపోక మళ్ళీ వాయిదా వేసి మళ్ళీ కొన్ని కుటుంబాలని రేపు చేస్తామమ్మా, మాకు టైం సరిపోదు. మరి మీరేం చేస్తారంటే మీ కొరకు చేసుకుంటారు, అయిపోద్ది ప్రార్థన. మేము మా కొరకు చేసుకోం కదా, మేము ప్రార్థన అంతా సంఘ బిడ్డల కొరకు చేస్తాం. మీ కష్టాలున్నా మేము ప్రార్థన చేస్తాం, మీ బాధలున్నా మేము ప్రార్థన చేస్తాం. అందుకే మాకు ఎక్కువ సమయం సరిపోదు, సమయం ఎక్కువ పట్టింది ప్రార్థన చేయడానికి అని చెప్పాను. మీరేం చేస్తారు? నా కొడుకు బాగుండాలి, నా కూతురు బాగుండాలి, మా అల్లుడు బాగుండాలి, మా అత్త బాగుండాలి. మరి వాళ్ళ సంగతి ఏంది? పక్కింటి సంగతి ఏంది? బాధలో ఉన్న సంగతి ఏంది? రక్షణ ఉన్న సంగతి ఏంది? కాపర సంగతి ఏంది? కాపర కోసం ప్రార్థన చేద్దాం, సంఘ అభివృద్ధి కొరకు ప్రార్థన చేద్దాం, సంఘ అవసరాల కోసం ప్రార్థన చేద్దాం. ఇవన్నీ చేసుకుంటూ వచ్చి వాళ్ళకి ఎంత చేపట్టింది ప్రార్థన? చాలా సేపట్టింది కదా ప్రార్థన. మరి ఎందుకు చేయరు ప్రార్థన? ప్రార్థన స్తోత్రం మాత్రం అంటే అయిపోద్దా? కొంతమంది విచిత్రమైన ప్రార్థనలు చేస్తారు. విచిత్రమైన ప్రార్థనలు, భోజనం తాలింపు వేస్తా, ప్రభు కూర బాగుండాలి, నా భర్త మెచ్చుకోవాలి, ఒక 10,000 పెట్టి పొడిచి నాకు కొనాలి అని స్తోత్రం ఇటు తాలింపు వేస్తూ ఉంటుంది. స్తోత్రం అది మాడిపోయమంట వస్తూ ఉంటుంది. మరి అజ్ఞానమైన ప్రార్థన కూడా చేయకూడదు, కొంచెం తెలివి ఉపయోగించాలి. పని అయిపోయితే ప్రార్థన చేసి అది బాగుంటా అంట, ఉల్లిపాయలు వేస్తే అన్నీ వేస్తే నువ్వు స్తోత్రం ప్రార్థన చేస్తాడు, దాని పని అది చేస్తుంది కదా, కాలిపోతాయా? అప్పుడు ఎట్లా ఇది? చాలామంది ప్రార్థన పాస్టర్ గారు చెప్పారంట,
మీ తలుపులు తీసి ప్రార్థన చేయమని చెప్పారంట ప్రసంగంలో. ఒక ఆమె చేసిందంటే ఆ ఇంటి తలుపులు బోర్లుగా తెలిసి ప్రార్థన చేస్తూ ఉందంట. మరి పొలం పనులకి వెళ్ళి రైతులు ఏం చేస్తారు, దుక్కి దున్ని అరగ తీసుకొని కట్టేసి స్నానం చేసి భోజనానికని ఇంట్లోకి వచ్చాడు. ఈలో చూస్తే అన్నం లేదు, కుక్కలు తినిపోయినాయి. అవును ఆపాడు, ఆగో ఏంటి ప్రార్థన చేస్తున్నావు, భోజనం ఏదంటే ఏమో నాకేం తెలుసు అంటే, నువ్వు తలుపులు ఓపెన్ చేసి ప్రార్థన చేసి కుక్కలు తినిపోయినాయి అన్నం చెప్పి బెయ్యి బాధ్యనంట భార్యని. అదే అలాగా ప్రార్థన తలుపులు వేసుకోదా, కుక్కలు తిరుగుతున్నాయి. అసలు మామూలు మాయదారి కుక్కలు ఒక బజారుకి 20 కుక్కలు ఉంటున్నాయి ఈ రోజున. తలుపులు వేసుకోనికి ప్రార్థన చేసుకోవాల్సింది. అన్ని జ్ఞానం దేవుడు ఇచ్చాడు, అది ఉపయోగించుకోవట్లా. ఆ తర్వాత పాస్ట్గా తిరగబడి ఏమయ్యా తలుపులు తెరిచి ప్రార్థన చేసుకోమన్నాం, ఎంత నష్టమైంది తెలుసా, భోజనం లేదు నాకు, ఆ అన్నం లేని మీట ఆకలమంట మీద కోపం వచ్చి నేను నా భార్యను కొట్టాను, ఎలాంటి బోధ బోధించగాకయ్యా అంటే, నేను అదే అయ్యా మీ ఇంటి తలుపులు తీయమని చెప్పలేదు, హృదయమైన తలుపు తీసి ప్రార్థన చేసి దేవుడు వస్తానని చెప్పాను అయ్యా అన్నాడు. మా తిక్కలు అలా చేసింది అయ్యా అన్నాడంట. సరే చూద్దాం. సొలొమోను అగ్ని దిగి వచ్చింది. మనం ప్రార్థన చేస్తే అగ్ని దిగి గొప్ప కార్యాలు జరగాలి, ఒక అద్భుతాలు జరగాలి, ఆశ్చర్యకార్యాలు జరగాలి. ఇది ఎవరు సంఘంలోనే ఉంది. సంఘంలో మంట రగలాలి, సంఘంలో మంట రగలాలి. మీరు ప్రార్థన చేస్తుంటే గొప్ప కార్యాలు చేయాలి. సేవకుని సపోర్ట్ మీ ప్రార్థన. ఒక సేవకుడు వాడబడాలంటే కొన్ని గంటలు మీరు ప్రార్థన చేయాలి. సేవకుని కొరకు, సేవకుని కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి, సంఘ అభివృద్ధి కొరకు ప్రార్థన చేయాలి, కొన్ని నూతన ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి, బాప్తిసాలకు సిద్ధపరచని ప్రార్థన చేయాలి, కొంతమంది మారుమనసు పొందినట్టు ప్రార్థన చేయాలి, తాగుబోతులు మారాలని ప్రార్థన చేయాలి. అది మీ బాధ్యత కదా, అది సంఘ బాధ్యత. అది సొలొమోను కూడా ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రార్థన చేస్తే ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించేవాడు, ఇశ్రాయేలు ప్రజలను దీవించేవాడు. మనం కూడా మన ప్రార్థన జీవితం చివరికి ఏమైపోయిందంటే అతను స్త్రీలోనుడైపోయాడు. చివరికి ప్రారంభ దినాల్లో చాలా బాగున్నాడు, చాలా మంచి పేరు వచ్చిన, యుద్ధాలు లేవు. 700 మందిని వివాహం చేసుకున్నాడు, మామూలుడు కాదు, మంచి తెలియగలవాడు సొలొమోను. 700 మంది వివాహం ఎవరిని చేసుకున్నాడు, రాజకుమార్తెలని. ఇంకెవడో యుద్ధానికి వచ్చేది నీ మీదకి, ఇటు యుద్ధానికి వస్తే అరే నా పిల్లలు ఇచ్చే కదా వాడికి, నేనేం పోయిన యుద్ధానికి అంటాడు. 700 మంది రాజులు యుద్ధానికి పోవాలంటే భయం వేసింది, ఎందుకంటే మళ్ళీ నా కూతురుని కూడా చంపుకోవాలి యుద్ధానికి పోయి. ఎవరు వస్తారు, ఉపపత్తుల్ని 300 మంది. ఇప్పుడు ఒకళ్ళనే మెయింటైన్ చేయాల్సి వస్తున్నాం మనం. ఆయన 700 మంది మెయింటైన్ చేశాడు, 300 మంది ఉపపత్తులు మెయింటైన్ చేశాడు. మామూలుడు కాదు సొలొమోను రాజు అంటే. దేవుడు ప్రత్యక్షమైన 2 సార్లు, బుద్ధి ఉందా బుద్ధి లేదా నీకు, నీ భార్య మాటలని ఈ రకంగా విగ్రహాలను పూజిస్తావా? 2 సార్లు ప్రత్యక్షమయ్యాడు దేవుడు, గద్దించాడు, అరిచాడు, కేకలు పెట్టాడు. ఈ తగద నీకు, నువ్వు ప్రార్థన చేస్తే ఇంత ఇశ్రాయేలు ప్రజలు పరిపాలన చేయడానికి నువ్వు ప్రేయర్ చేస్తే నీ జ్ఞానం ఇచ్చాను, వివేచన ఇచ్చాను, వివేకం ఇచ్చాను, ఐశ్వర్యం ఇచ్చాను, రాజ్యం ఇచ్చాను, అన్నీ నీకు ఇచ్చాను. ఈరోజు నీ ఆత్మీయతను కోల్పోతావా, నీ పరిశుద్ధను కోల్పోతావా, నీ నీతిని కోల్పోతావా అని దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించినా పట్టించుకోవాలా. భార్యలు ఏం చేశారంటే తన మనసును తిప్పేశారు, తన మనసును పాడు చేశారు. నీకేమైంది, నువ్వు జ్ఞాని అని పేరు పెట్టబడింది నీకు, దేవుడిచ్చిన జ్ఞానం ఏమైపోయింది? కొంతమంది జ్ఞానులు కూడా అజ్ఞానులుగా మారతాడు. సొలొమోను అంత జ్ఞానిని సొలొమోను అజ్ఞానిగా మారిపోయాడు. భార్యల మాటలని ఎక్కడ బలిపీఠాలు కట్టమంటే కట్టాడు, ఎక్కడ విగ్రహాలు నిలబెట్టమంటే నిలబెట్టాడు, వాడు పూజించమంటే పూజించాడు, దేవుని నిర్లక్ష్యం చేశాడు, దేవుని కాదనుకున్నాడు, దేవుని సహవాసం కాదనుకున్నాడు. కానీ పూజించాల్సిన దేవుని విడిచిపెట్టి తను ఏం చేశాడు, తన భార్య దేవతల్ని పూజించాడు. దేవుడు ఏం చేశాడంటే సొలొమోనుని శిక్షించాడు. సొలొమోను పాపం చేశాడు. బైబిల్ రాయబడిన నెహెమ్యా గ్రంథంలో సొలొమోను పాపం చేయలేదా అంటే, స్త్రీలు అతను పాపంలో నిలబెట్టలేదా, పాపానికి ఉసుగొలపలేదా? నెహెమ్యా లాస్ట్ గ్రంథంలో రాయబడి మాట వద్దు, చదవద్దు. ఇలా గమనించండి, అంత అగ్ని కురిపించాడు దేవుడు. సొలొమోను ప్రార్థన చేస్తుంటే చివరి దినాలు ఏమైపోయిందంటే దీపం ఆరిపోయింది. ఆత్మీయతను కోల్పోయాడు, సహవాసాన్ని కోల్పోయాడు, సంతోషాన్ని కోల్పోయాడు, ఆనందాన్ని కోల్పోయాడు. పిల్ల చివరికి దేవుని యొక్క శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. 12 గోత్రాల రాజ్యాన్ని చివరికి 2 గోత్రాలు రాజ్యంగా మార్చి, దేవుడు నీ పాపాన్ని బట్టి జరుగుతుంది, నేను నీకు 12 గోత్రాలు ఇచ్చాను, సౌలుకి 12 గోత్రాలు, మీ నాన్నకి 12 గోత్రాలు ఇచ్చాను, దావీదుకి, నీకు నేను 12 గోత్రాలు ఇచ్చాను పరిపాలన చేయమని. చివరికి ఏంటంటే శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. ఆత్మీయతను కోల్పోవటం ద్వారా నీవు 2 గోత్రాలే నువ్వు రాజుగా ఉంటావు,
బెన్యామీ గోత్రం, యోధా గోత్రం, మిగిలిన గోత్రాలు యరొబాముకి ఇస్తానని చెప్పేసి తన చేతిలోంచి రాజ్యాన్ని పోగొట్టుకోవడం జరిగింది. ప్రారంభం బాగానే ఉన్నాడు, ప్రారంభ దినాలు బాగానే ఉన్నాయి, ముగింపు దినాలు ఏమైనా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు, పాపంలోకి వెళ్ళి కామాంధుడైపోయాడు. కళ్ళు మీరు కానరాక దేవుడని తెలిసి కూడా పూజించకుండా తండ్రి నడిచిన బాటలు నడవలేదు. తండ్రి యథార్థంగా నడిచాడు, దేవుడికి అనుకూలంగా నడిచాడు. కానీ అతను సొలొమోను నడవలేకపోయాడు రా. ఏమైపోయిందంటే శాపాన్ని కొని తెచ్చుకున్నట్రా. నీ ఆత్మీయ జీవితం ఏమైపోయింది ఈ రోజున? మొట్టమొదటి దినాల్లో ఉన్నట్టు ఉండావా? మొట్టమొదటి అనుభవం నీకుందా? మొట్టమొదటి ఆ హుషారు, ఆ ఉద్యమం, ఆ శక్తి, ఆ ప్రేయర్, అగ్ని దిగిరమ్మంటే దిగొచ్చింది. ఏలియా ప్రార్థన లాంటి ప్రార్థన. ఏలియా ప్రార్థన చేస్తే అగ్ని దిగొచ్చినట్టు సొలొమోను ప్రార్థన చేస్తే అగ్ని దిగొచ్చింది. కానీ ఏమైపోయాడంటే తన స్థితిని కోల్పోయాడు రా. సరే, ఇంకొక మాట చెప్పి టైం అయిపోయింది, నాకు ముగిస్తాను నేను. ఇంకొక మాట వాళ్ళ తండ్రి నేను దావీదు గురించి కూడా మనం మాట్లాడుకున్నాను. దావీదు జీవితంలో కూడా ఏమైపోయిందంటే అలాగనే చేయరాని పని చేశాడు. చేయరాని పనులు, పతనావస్థలోకి వచ్చాడు జీవితం. బెత్షెబా జీవితంలో అడుగుపెట్టాడు. కుటుంబం పతనమైపోయింది, కుటుంబం నాశనం అయిపోయింది, కుటుంబం శాపం అయిపోయింది. తండ్రి చేసిన పాపము కుటుంబాన్ని నాశనంలోకి నడిపించింది, వ్యభిచారంలోకి నడిపించింది, నరహత్యలోకి నడిపించింది. తండ్రి పాపం. ఈరోజు కన్ను మీరు గాన రాకుండా నీ యవనకాల పాపం వల్ల నీ కుటుంబం పతనం అయిపోద్ది. జాగ్రత్త. పాపం జోలికి పోగాకను, అది కాటేస్తుంది, నేను నరికేస్తుంది, నీ దుమ్ము దులిపేస్తుంది పాపం. దావీదు అంటాడు, దేవుడు నీకు భార్యలు కావాలంటే నేను ఇచ్చేవాడినే కదా, ఎందుకు చేసేవి పాపం? ఒక పొరుగువాడు భార్యను ముట్టుకోవద్దని నేను చెప్పా కదా వాక్యం 10 ఆజ్ఞల్లో. పొరుగువాని దేన్ని ఆశించొద్దని నేను చెప్పా కదా. నువ్వు అభిషేకం పొందావుగా, ఆత్మ పొందావుగా, గొర్రెల దొడ్లో తిరిగి నిన్ను నేను రాజుని చేశా కదా, నువ్వు ఎందుకు చేసావు ఈ పని? నీ కుటుంబానికి యుద్ధాలు వస్తాయి. జాగ్రత్త, జాగ్రత్త. చివరికి దావీదు చేసిన పాపాన్ని బట్టి మా నకలు చూడాలి. నేను నిద్రపోతే ఒప్పుకొని కదా. వంకాయమ్మకి అట్ట ముట్టికాయ వేసాను, నీకు కూడా అట్ట ముట్టికాయ వేస్తాను. నీ ఇష్టం. నా చేత ముట్టికాయలు వేయించుకోవద్దు. నేను కిందకి దిగి వస్తాను. నా బలమైన చేతులు, తుపాకి బట్టి పట్టి లాతీలు బట్టి చేతులు చూడండి ఎంత చేతిలో. మీ చేతి చూపించండి, ఇంత ఏమి. నా చేతులు చూడండి. జాగ్రత్త, నిద్రపోకండి. ఏమైపోయింది? దావీదు ఆత్మీయతను కోల్పోయాడు, దేవుని సహవాసాన్ని కోల్పోయాడు, దేవుని దగ్గర అకృపను కోల్పోయాడు. బెత్షెబాతో తన సంబంధాన్ని పెట్టుకోవటం ద్వారా ఏమైపోయిందండి? దావీదు జీవితం ఏమైపోయింది? అమ్మోను ఎవరండి? అమ్మోను ఎవరు? దావీదు కుమారుడు. తామారు ఎవరు? అమ్మోను చెల్లెలు, దావీదు కుమార్తెలు. ఏమండి, అన్న చెల్లెలతో చెప్పటానికి కూడా నాకు మాటలు రాటదండి. ఈ నాటకాలు వేసి అమ్మోను నాకు బాగలేదంటే నా చెల్లెని పంపి రొట్టెలు చేస్తే నేను బాగుపడతా అంటే తండ్రిని, అది అమాయక చక్రవర్తి దావీదు, ఏంట్రా నీకు చెల్లి వచ్చి రొట్టెలు చేస్తే బాగుపడేది ఎందురా అని అడగాలగా. తండ్రి కదా, ఆడపిల్ల పంపిస్తావా యవనస్త్రాలనే? ఇదేందిరా చెల్లి వచ్చి రొట్టెలు చేస్తేందిరా నీ రోగం బాగుపడేదే అనొద్దు. అలా పంపిస్తాలే, పోమ్మా అమ్మ అన్నకి బాగలేదంట కానీ పోయి రొట్టెలు చేసే పెట్టిరపో అన్నాడు. వచ్చింది, కాసుకొని ఉన్నాడు, తనతో శయనించాలని మోజు పడ్డాడు, ప్రేమించాడు, మనసు పడ్డాడు, మనసు మారేసుకున్నాడు. తామరి చాలా అందగత్తే అమ్మాయి రొట్టెలు చేసుకొచ్చింది, తన జీవితాన్ని పాడు చేశాడు. తామారి జీవితాన్ని పాడు చేశాడు. అన్నయ్య ఉండి కూడా వాయు వరుసలు లేకుండా. ఈరోజు సంఘాల్లో కూడా చాలామంది సిస్టర్ సిస్టర్ అక్క చెల్లి అంటారు. అలాంటి దౌర్భాగ్యులు ఉన్నారు సంఘాల్లో చాలాసార్లు అలాంటి వాడు పనికి మనోళ్ళు ఉన్నారు. అమ్మో లాంటి పనికి మనోళ్ళు సంఘాల్లో కూడా ఉంటున్నారు చాలామంది. సిస్టర్ సిస్టర్ అంటారు, తప్పుడు పనులు చేస్తారు. చూడండి, దావీదు చేసిన పాపం ఎంత క్రూరంగా ఆ కుటుంబాన్ని వేధించిందో. సరే, అబషాలోము ఊరుకుంటాడా? నాన్నగారు తామారును సైలెంట్గా ఉండి ఎవరు చెప్పగాక, మీ అన్నయ్యగా నిన్ను పాడు చేసింది చెప్పగాక ఎవరితో అన్నాడు. అలాగే అన్నయ్య, నాన్నగారు యువరాజులందరికీ నేను ఎందుకు చేయాలనుకుంటున్నాను అని చెప్తాడు దావీదుతో.
సరే ఓకే అబ్షాలోం ఓకే ఓకే అంటాడు. అందరినీ భోజనాన్ని పిలుస్తాడు, ఇందిస్తూ ఉంటాడు. పనివారితో చెప్తాడు, రేయ్ వాడు అమ్మోని వస్తాడు ఏసేయ్ అంటాడు. అందరూ విందు జరుగుతున్న సమయంలో అమ్మోని చంపేస్తారు. నరహత్య, ఆ ఇంట్లోకి నరహత్య వచ్చి తండ్రి చేసిన పాపాన్ని బట్టి నీ యవన కాలంలో కన్ను మిను కానరక కండ కాలం వచ్చి పాపం చేస్తే నీ చేసిన పాపమా నీ కుటుంబానికి, నీ కుటుంబం సర్వనాశనం అయిపోతుంది. నీ కుటుంబం దావీదు చేసిన పాపాన్ని బట్టి కుటుంబంలో శాపం వచ్చింది. మనం చేసిన పాపం మన పిల్లలకు చుట్టుకుంటాం. జాగ్రత్త. దావీదు చేసిన పాపం కుటుంబాన్ని చుట్టుకుంది. అమ్మోను చనిపోయాడా, అక్కడ వ్యభిచారం జరిగింది, నరహత్య జరిగింది. చూడండి, కన్న తండ్రి మీద ఎదురు తిరిగాడు అబషాలోము. ఏమండి, ఉపపత్తులు ఏమవుతారండి? తల్లులు కదా, దురాశతో తన రాజ్యాన్ని పరిపాలించేయాలని, దురాశతో రాజ్యపీతితో రాజ్యాధికారం కావాలని అహితోపేలు ఐడియా ఇస్తే, మంత్రి దావీదు మంత్రి అహితోపేలు ఐడియా ఇస్తే, ఏమయ్యా నువ్వు ఈ పనులు చేస్తావా? అమ్మ ఏమైతే అమ్మ కదా, నడి బజార్లో డేరా వేసి ఆ నడి బజార్లో ఇశ్రాయేల్ ప్రజలందరూ చూస్తున్నాగా దావీదు ఉపపత్తులతో విచారం చేస్తాడు అబషాలోము. ఛీ, నువ్వు అక్కడ చేసిన పాపం, కుటుంబం వ్యవస్థ అంతా పతనమైపోయింది. యోబు చేతిలో అబషాలోము చనిపోతాడు. చూడండి ఒకరుగా, ఇక చెప్పుకుంటే చాలా ఉంది, సమయం లేదు. దావీదు తన ఆత్మను పోగొట్టుకుంటాడు. తన పాప ఏడుస్తూ ఉంటాడు, అయ్యా పరిశుద్ధాత్మ నా వద్ద నుంచి తీసేయద్దయ్యా, ఆనందం నాకు ఈ ప్రభా పోగొట్టుకున్నా, స్థిరమైన మనం దయచేయ, కుమిలిపోతున్నా నా జీవితంలో ప్రభా, ఇలాంటి నా కళ్ళ ముందని ఇలాంటి జరిగితే అనుకోలేదు ప్రభా, నా పాపాన్ని క్షమించయ్యా, నా దోషాన్ని క్షమించయ్యా, నా అక్రమాన్ని క్షమించు ప్రభా, రక్షణ ఆనందం నా వద్ద తీసేద్దయ్యా, నీ ఆత్మ నన్ను అయ్యా తీసేయద్దు ప్రభా, నీ పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి ప్రభా, నాకు ఈ ఆస్తి వద్దు, అంతస్తు వద్దు, వెండి బంగారు నాకు వద్దు ప్రభా, నీ సన్నిధి ఉంటే చాలయ్యా, నువ్వు ఉంటే చాలు ప్రభా, నాకేం వద్దయ్యా, గొర్రెలు కాసుకునేవాడు నన్ను తీసుకొచ్చి ప్రభా గొర్రెల తొట్టులో పెట్టి నన్ను అయ్యా సింహాసనం ఎక్కించావు ప్రభా, ఇప్పుడు నాకు వద్దయ్యా, అయ్యా రక్షణ ఆనందం నాకు మళ్ళీ అయ్యా, పరిశుద్ధాత్మ నా వద్దను తీసేగాకయ్యా, కన్నీరు గారుస్తున్నాడు. దావీదును దేవుడు క్షమించి హృదయాంసాడుగా మార్చుకున్నాడు దేవుడు. ఆ దావీదు వంశంలోనే దేవుడు యేసుప్రభువు జన్మించి కారణం తెలుసా? పశ్చాత్తాపము దావీదుని పవిత్రుడిగా మార్చింది. పశ్చాత్తాపం దావీదు జీవితంలో గొప్ప వ్యక్తిగా మార్చబడింది. ఆ వంశంలోనే యేసుప్రభువు జన్మించాలన్నాడు, యూదాగోత్రం. మన పశ్చాత్తాపం పడితే ఈరోజు నీ పాపాన్ని బట్టి నువ్వు ఎంత పాపం చేసినా, ఎంత ఘోరమైన పాపం చేసినా నా ప్రభు నిన్ను క్షమించాలనుకుంటున్నాడు. నా ప్రభు నిన్ను ఈ రోజున నీ ప్రతి పాపాన్ని, ఆయన ప్రతి దోషాన్ని క్షమించాలనుకుంటున్నాడు. ఏ పాపం చేసావు? ఒకవేళ తల్లవంచన చిన్న ప్రార్థన చేస్తా. నువ్వే పాపం చేసావు? ఇప్పుడు ఏ పాపంలో ఉండవు, ఏ దోషంలో ఉండవో, ఏ అక్రమంలో ఉండవో, ఏ దొంగగా బ్రతున్నావో, ఏ వ్యభిచారిగా బ్రతున్నావో, ఏ పాపిష్టి బ్రతున్నావో, ఏ లేఖి జీవితం జీవిస్తున్నావో, అందరి చేత చీచి అనిపించుకు జీవితం జీవిస్తున్నావో, ఒకవేళ పేరుకు బైబిల్ పట్టుకొని పేరుకు ప్రార్థనకు వస్తూ నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావేమో, నిన్ను క్షమించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, నా ప్రభు అయిన యేసు. నువ్వు ఎంత పాపి అయినా సరే దావీదు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నా వద్ద నీ ఆత్మను తీసేద్దయ్యా, రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్నానికి మళ్ళీ ప్రభు, నా కుటుంబనైనా ఆత్మీయంగా పతనమైపోయింది, నా కుటుంబంలో పాపం పరిపాలన చేసేది, నా కళ్ళ ముందునైనా చూడరాని దృశ్యాలను చూడాల్సి వచ్చింది ప్రభు. నా అక్క, నా చెల్లి, ఏ పాపాన్ని బట్టి నీ కుటుంబంలో నెమ్మది లేదేమో, ఏ పాపాన్ని బట్టి నీ కుటుంబంలో సంతోషం లేదేమో, నువ్వు రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్నావా, పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నావా, రక్షణ పోగొట్టుకున్నావా, మారు మనసును పోగొట్టుకున్నావా, భక్తిని పోగొట్టుకున్నావా? నీ పాపాన్ని బట్టి దావీదు పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందాడు. పరిశుద్ధాత్మ వెళ్ళిపోయింది, అయ్యా నా వద్ద నుంచి పరిశుద్ధాత్మ తీసేయద్దు ప్రభా,
రక్షణ ఆనందాన్ని తీసేయొద్దు ప్రభా. నాకు స్థిరమైన మనసు దయచేయి ప్రభా. నన్ను క్షమించదైనా. హిమమ్మ కంటే తెల్లగా కడుగు ప్రభా. హిమమ్మ కంటే తెల్లగా కడుగు ప్రభా. హిమమ్మ కంటే తెల్లగా కడుగు ప్రభా నా హృదయాన్ని నాయన. ఇదిగో తన పాపాన్ని ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, కన్నీళ్లు కార్చాడు. నువ్వు ఈరోజు నీ పాపాన్ని విడిచిపెట్టకపోతే, నీ ఆత్మీయ స్థితిని కోల్పోతే నరకానికి వెళ్తావు. నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో ఒకసారి పరిశీలించుకో. మొట్టమొదటి ఆరంభ దినాల్లో ఉన్నట్టున్నావా, లేకపోతే ఈ ముగింపులో శ్రేష్టమైన జీవితం జీవిస్తున్నావా? ప్రారంభంలో బాగానే ఉండవు, ఇప్పుడు నీ జీవితం ఏముందంటే నీ ఇష్టానుసారం అయిపోయింది. వాక్యానుసారం కాదు, నీ ఇష్టానుసారం అయిపోయింది. లోకాన్ని ప్రేమిస్తున్నావు, శాపమైనటువంటి వాటిని ముట్టుకుంటున్నావు, వద్దన్న వాటిని తింటున్నావు, వద్దన్న వాటిని ముట్టుకుంటున్నావు, వద్దన్న పనులు చేస్తున్నావు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేయి. కల్వరికి రక్తం కాచిన యేసు నీ పాపాన్ని క్షమించాలనుకుంటున్నాడు ఈరోజు. నువ్వు ఎంత ఘోర పాపమైనా సరే, నువ్వు ఎన్ని పాపాలు చేసినా సరే ఒక ఛాన్స్ దేవుడు ఇవ్వాలనుకుంటాను. నీ యవ్వన కాలంలో కన్నుకు మిన్ను కానరాక, నీ యవ్వన కాలంలో పాపాలు చేస్తే, నీ యవ్వన కాల పాపాల కోసం నా యేసయ్య యవ్వనపు కాలపు రక్తాన్ని చిందించాడు. ఒక్క బొట్టు కూడా మిగిల్చుకోవాలా, నీకోసమే. ఆయన శరీరం అంతా నాగళ్ళ చాలవలే దున్నబడింది. చేతుల్లో గాయాలు, కాళ్ళల్లో గాయాలు, పక్కలో బళ్ళెము నాటబడింది. శరీరం అంతా రక్తం. ధవళవరుణుడు రక్తవరుణుడుగా మార్చబడ్డాడు. ఆయన తల్లో కిరీటం పెట్టబడింది. ముళ్ళ కిరీటం, అది మామూలు కిరీటం కాదు. గట్టిగా నొక్కినప్పుడు ఆ ముళ్ళలోంచి రక్తం వస్తుంది. నీ పాపాల కొరకే, నీ మనసుతో చేసిన పాపాలను బట్టి, నీ చేతులతో చేసిన పాపాలను బట్టి, నీ కాళ్ళతో చేసిన పాపాలను బట్టి, నీ హృదయం చేసిన పాపాలను బట్టి ఆయన మేకులతో నాటబడి 3 బ్రేకుల పైన వేలాడుచున్న నా యేసు వైపు చూడదు. నా చెల్లెమ్మ, హృదయాన్ని కట్టిపరచుకోకూడదు. పశ్చాత్తాపడు. దావీదును క్షమించిన దేవుడు, దావీదు హృదయానుసారుడుగా మార్చుకున్న దేవుడు. దావీదు బెత్షెబా పాపం తప్ప ఏ విషయంలో పాపం చేయలేదని సాక్ష్యం ఇచ్చిన దేవుడు ఈరోజు నిన్ను కూడా క్షమించాలని ఆశపడుతున్నాడు. నిన్ను కూడా బాగు చేయాలని, నిన్ను పవిత్రపరచాలని ఆశపడుతున్నాడు. నిన్ను పరిశుద్ధపరచాలని ఆశపడుతున్నాడు. నా యేసయ్యను చూడు, ఆయన ఎంత ప్రేమామయుడో. నువ్వు ఎన్ని పాపాలు చేసినా, నువ్వు ఎన్నిసార్లు చర్చికి మానేసినా, ఎన్నిసార్లు తొలగిపోయినా, నా ప్రేమ యేసయ్య ప్రేమ వెంటాడుతుంది నిన్ను. యవ్వన కాలపు రక్తాన్ని నీ కొరకు చిందించాడు. నా సహోదరుడా, ఈ రాత్రి నిన్ను క్షమించాలనుకుంటున్నాడు నా యేసయ్య. పోగొట్టుకున్న దాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు నా యేసయ్య. పోగొట్టుకున్న అభిషేకం ఇవ్వాలనుకుంటున్నాడు. పోగొట్టుకున్న ఆత్మని ఇవ్వాలనుకుంటున్నాడు. పోగొట్టుకున్న పరిశుద్ధిని ఇవ్వాలనుకుంటున్నాడు. పోగొట్టుకున్న సమాధానం ఇవ్వాలనుకుంటున్నాడు. పోగొట్టుకున్న ఆస్తిని ఇవ్వాలనుకుంటున్నాడు. పోగొట్టుకున్న ఐశ్వర్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు. నువ్వేది పోగొట్టుకున్నావో తిరిగి దేవుడు ఇవ్వాలనుకున్నావు. దావీదు పొందాడు ప్రార్థన ద్వారా, పశ్చాత్తాపం ద్వారా, కన్నీళ్ళ ద్వారా. నా చెల్లెమ్మ, చిన్న ప్రార్థన చేయలేవా? నన్ను క్షమించు ప్రభువా, నా పాపాన్ని క్షమించు నాయనా. ముళ్ళలోంచి రక్తం కారుతా ఉందమ్మా. మొండు టెండలో సిలువు పైన నా యేసయ్య రక్తం కారుతా ఉంది, స్రవిస్తూ ఉంది రక్తం. ఆ ముళ్ళలోంచి రక్తం వచ్చి చెవుల్లోకి వెళ్తుంది. చెవుల్లో నీళ్లు పోతే మనం ఓర్చుకోలేమే. ఆ రక్తం ముక్కులోకి వస్తుంది, కంటిలోకి వస్తుంది, నోట్లోకి వస్తుంది. చేతులేమో లేవు తుడుచుకోవటానికి. అమ్మ, మొండు టెండలో నీకు వస్తుంది నా అక్క. నువ్వు చేసిన పాపాన్ని బట్టి, నువ్వు చేసిన దోషాన్ని బట్టి ఆయన రక్తం స్రవిస్తుంది. చేతులు లేవు, కళ్ళలోకి నీళ్ళు పోతే ఓర్చుకోలేము, చెవుల్లోకి నీళ్ళు పోతే ఓర్చుకోలేము, ముక్కులోకి నీళ్ళు పోతే ఓర్చుకోలేము. నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తి